ఇస్రో అనబడే ఈ ముద్దాయి ఎన్నో స్మగ్లింగ్ కార్యకలాపాలకు 17 దారుణ హత్యలకు 6 మానభంగాలకు కారకుడని రుజువైనందువల్ల ముద్దాయికి ఐపీసీ 302, 304, 306 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఈ కేసులో ప్రాణాలను తెగించి ముద్దాయిని పట్టుకోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చక్రవర్తిని న్యాయస్థానం అభినందిస్తోంది. బాబు మిత్ర, ఈ రోజు మీ నాన్నగారు చనిపోయిన 11వ రోజు. ఏర్పాట్లన్నీ చేశాను. వచ్చి కర్మకాండ జరిపించి ఆ చక్రవర్తి గాని చంపాకే మా నాన్నకు కర్మకాండ చేస్తాను. ఎంత ప్రయత్నం చేసినా ఆ షాక్ నుంచి ఆవిడ్ని బయటికి తీసుకురాలేకపోయాం. ఆల్మోస్ట్ కోమాలో ఉన్నట్టే లెక్క. స్పెషలిస్టులు కూడా ఏం చేయలేమని చెప్పేశారు. బావా, అమెరికాలో నాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. మా సిస్టర్ అక్కడ తీసుకెళ్లి చూపిస్తే తప్పకుండా నయమవుతుంది అనిపిస్తుంది. అవునరా, ఇక్కడ మంచి చెడ్లన్నీ నేను చూసుకుంటాను. తీసుకెళ్లి చూపించు. తెలీదు. నీకు ఎవరు లేరా? అలా చూస్తున్నావేంటి? ఆకలి. అయితే మా చెల్లిని చూస్తూ ఉండు, ఏదన్నా తెస్తా. నేను ఇవ్వను. నీకెందుకు ఇవ్వాలి? ఇది మా ఏరియా, ఇక్కడ దొంగతనాలు మేమే చేయాలి. ఈ డబ్బుతో మా చెల్లికి పాల డబ్బాలు అవి కొనాలి. ఏంట్రా మీ చెల్లెలికి కొనేది? ఎవడ్రా నా చెల్లెల్ని కామెంట్ చేసింది? నేను.
అన్నయ్య అయ్యా గురించి నువ్వే కంగారు పడకమ్మా. నువ్వు ఇంటికెళ్ళు, వాడికి చిన్న ఫిషింగ్ టచ్ మేము వచ్చేస్తాం. పదా పదా ఇంటికి. చూడు, ఇంకొకసారి మా సెల్లెల్ని కామెంట్ చేసి ఎదవనిక్కు నిక్కామనుకో, టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను, బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది. వచ్చేసారా? మీరు కరెక్ట్ టైంకి వచ్చేస్తారండి బాబు. ఫైటింగ్ అయిపోయింది, ఇంకా రాలేదంటే అని ఎదురు చూస్తున్నాను. కరెక్ట్ గా దిగారు. ఇదేంటండి బాబు, క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సింది, ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి? నీ బాడీ కొంచెం హ్యాండ్ లోన్ ఇస్తావేమోనని. దేనికండి? అరెస్ట్ చేసుకోవడానికి. అరెస్ట్ చేసుకోవడానికి బాడీ అప్పు కావాలా? గడ్డం చేసుకోవడానికి బ్లేడే వద్దు. షటప్. ఫైట్ చేసుకుంటే చెట్టు వేసుకుని చేసుకోవాలి కానీ ఇలా వీధుల్లో పడి కొట్టెల్లి బద్దలు కొట్టావా? పదా. సైడ్ సైడ్ కొంచెం సైడ్ ఇవ్వండి. నువ్వెక్కడికి? జైలుకండి. ఎందుకు? అదేంటండి అలా మాట్లాడతారు? రామాయణం చూశారు కదా, చూసా. అందులో రాముడు ఎక్కడికి వెళ్తే లక్ష్మణుడు అక్కడికి వెళ్ళి కంపెనీ ఇచ్చాడు కదండి. ఇచ్చాడు. అంతే టైప్. వాడంటే కష్టపడి ఫైట్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను. నువ్వేం చేసావు? ఓహో, అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారనమాట. ఏంటో కొంచెం పక్కన నిలబడండి. అలాగే ఉండండి, కదలకండి. ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా? అసలు నేను కొట్టను కదా నీ యాదవ ఆలోచన. ఓరే షటజలకి హలో బ్రదర్, ఇదేనా రావడం? అవును బదరు. ఏంటి సంగతి? ఈ మధ్య రావడం మానేశావు? ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోముకుంటే పొట్ట వచ్చేస్తుంది, కొంత డైటింగ్ చేద్దామని. హలో బాబాయ్. ఎరవై వచ్చేసారేంటి? మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. నీకు డేలక్స్ రూమ్ ఇస్తున్నాను. ఇదేరా? ఏడు బాబాయ్ ఇది డీలక్స్ రూమ్ అన్నావు? ఏ నచ్చలేదా? దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ వార్డు నయం. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలా రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది? అలాంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి? అవ్వా, ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లోకి అడుగు పెడతాడా? ఎవరో సంగతి మనకెందుకు, మనమే రాం. అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా? ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. ఎలా అమ్మంటారండి? ఒక ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక వీసీఆర్ లేదు, కనీసం చల్లటి నీళ్లు తాగుతా ఉంటే ఒక ఫ్రిడ్జ్ లేదు. ఏమండి, ఏమన్నంటే అన్నా ఉంటారు. ఇది దొంగల గదికి వేసిన తల వంటిది. ఇంతకంటే చిన్నది కూడా పోయారా? చుట్టూ పోలంత మంది దొంగలు, వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి? ఎలా ఉండమంటారండి? ఉండకపోతే పండి. పోతాం. మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని అలాటానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా? మేం తినేది దొంగ సొమ్మే, మాకు ఉంటది పౌరుషం. హలో దేవా, రేపు ఆగస్టు 15 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి, మీరు పాల్గొంటారా? పాల్గొనం, బీరు కొంటాం. నువ్వు ఉండరా. ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా? వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది. పోల్ జంపింగ్ అయితే అందులో మేము పాల్గొంటాం. వెరీ గుడ్. పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జైలు ఖైదీలు తెగ నిలుతున్నారు. అలా పట్టుబట్టాలి మీరు. పడతాం. ఏది 2 పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి. అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి ఇప్పుడు ఎలా చూస్తున్నావు? బుక్ అయిపోయాంరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీకు కదరా, మాకు. నీకు బ్యాడ్ మార్నింగ్. కమాన్ చేస్. ఆ సూప్ ఏంటి? చేస్ అంటే వినపడతలేదా? దొంగలను పక్కనెట్టుకొని అనాల్సింది చేజ్ కాదు, క్యాచ్. అదే స్పెల్లింగ్ మిస్టేక్. కమాన్ క్యాచ్. పట్టేశా. నీకు సింగిల్ ప్రమోషన్, నాకు డబుల్ ప్రమోషన్. ప్రమోషన్ నీకెందుకు ఇస్తారా? నాకు ఇస్తారు కానీ. నీకెందుకు ఇస్తారు? 420 కానీ క్యాచ్ చేసినందుకు. నువ్వు క్యాచ్ చేసింది 420 గాని కాదు, అది చెంచా 210 కండి. నువ్వంటరా రే, ఇన్నట్టేసుకున్నా అన్నిటేసుకో. ఏంటి వేసుకున్నది? మధ్యలో అరటిపండు, మధ్యలో మార్చుకోవడం లేవు. రే
నాకు తెలిసి అడుగుతున్నాను, నేను ఎవరినిరా? దాడి మా అట్టయ్యవి. నేను అడిగేది మై నేమ్ కాదు, మై లెవెల్ ఏంటి అని. నా మీద బెత్తుడు. ఎత్తుడు గుత్తుడు కదా. నేను ఎస్ఐని, నువ్వు కానిస్టేబుల్వి. నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు. రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది. ఏటి పదరది? 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు. 2 నెలలు నానా తిప్పలు పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టి నా చేతిలో పెట్టాడు. సోడా దాకి చూసేసరికి ఆడిని అట్టుకుని సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు. అమ్మ దొంగ, నువ్వు దొంగవే. చూస్తే తెలియటల్లా. నువ్వు మై, నువ్వు అన్నది పై. బాసులు పట్టుకోవాలి, అసిస్టెంట్లు పట్టుకోవాలి కనుక చేతనైతే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో. అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు గూటీ బిళ్ళ. నీది మామూలు లాఠీయో, మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు. నీ పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయిందనుకో. పోయేది లాఠీ కాదు, ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది గనక. అయితే చూస్తుంటా. కమాన్ మార్చ్. ఇది మార్చి కాదు, ఏప్రిల్. నీ అబ్బా, నేను అన్నది ఆ మార్చ్ కదా. లెఫ్ట్ రైట్ ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు, చేస్. నీ అబ్బా ఏదోట్లేరా. కమాన్ చేస్. ఇది స్టాప్. ఏంటి? ఆ టెంపో లుక్ వేసుకో. బావా, ఆ బ్యాగ్ అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటావేంటి? దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే బెదల్లో మోకాలు లేకపోవటం అంటే. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలో అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోను పురిందరో. నాటికో మంచి ఐడియా ఇచ్చావు. ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావా భయ్యా, జనం ఎంత తెలివి మీరిపోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాక్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలో అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలంత ఈజీ అయిపోయి. మరి ఇంకా లేట్ ఎందుకు? జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడి క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను. దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్. ఎవరు మీరు? మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారేంటి? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే. పోలీసులు అయితే అలా దాక్కున్నారే? దొంగలు పారిపోవడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటారా? చేసి కమాన్ చేస్. బావా లేక బావా, ఇదిగో చూడదా. డబ్బు చూడకేనా నేను ఇచ్చొచ్చా. నేను నీకివ్వాలిగా. క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ. ముందు బావా. యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరికి పందలా పారిపోతావా? గుర్రంలో ఉన్నావు, గాడిదలా పని చేసుకుని కుక్కలా బతక్క పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా? అమ్మోయ్, ఈ స్టోరీ ఇలా ఉంది. నువ్వు ఏ రాయా ఏ మేయా? అయ్యా, ఆడలేడుసు. ఇంతకి మీరెవరు? కనపట్టంలా ఇద్దరు మగాళ్ళం. ఏ జైలు నుంచి పారిపోయి వచ్చారు? సెంట్రల్ జైల్. షటప్. నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మరదే చూసావా, గుర్తుపట్టలేదు? మారేశం. మారేషవా? మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇటు ఇచ్చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? నాకేమైనా భయమా? అన్నాడు. నేను నడును. ఏ జీప్ ఉండగా నేనెందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కు. ఎక్కను. నేనెందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేసావమ్మా బ్యాగు? నా బాబు సొమ్మని కొట్టేసానా మా బ్యాగు? ఆడు నీ బాబా ఎదవ కేసెట్ లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మో, నేను చెప్పేది నిజమయ్యా మగడా. కావాలంటే చూడు, విసిరింగ్ కాడిస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తా. వద్దులే. అమ్మో, ఏంటి అలా కొట్టా? బ్యాక్ పాకెట్ బాగుందని. బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీప్ ఎక్కు. ఎక్కమ్మా ఎక్కు. ఎక్కు తల్లే. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్. తొయ్యాలి, నువ్వు అలా కూర్చో. ఏంటి పారిపోతున్నారు?
ఆ జీవు చూడరా నన్ను ఎత్తుకుంటే అట్ట వచ్చేస్తున్నావు విశ్వాసం అంటే అట్టు ఉండాలి. అది నిన్నెదుకుంటూ కాదు గొయ్యి ఎదుక్కుంటూ వస్తుంది. పక్కకు తప్పుకోపోతే నేను గుద్దేసి మరీ గోతులు పడిపోతాయి. అయితే ఇలా ఆపరా. ఖైదీ డ్రెస్ లో ఉన్న మీ పోలీసు ఎస్ఐ నా బ్యాగ్ ఎత్తుకుని పారిపోయారు. ఆఫ్టర్ ఆల్ నీది బ్యాగ్ మా ఎస్ఐ గారు జీబే ఎత్తుపోయారు. ఎత్తుకుపోయారా? అంటే వాళ్ళు పోలీసులు కాదా? కాదు దొంగలు. దొంగలా? యా. ఇంతకీ నువ్వెవరు? నేను మా నాన్నగారి రిలేటివ్ అండి, కూతురి వరుస అవుతాను. ఐసి. ఎవరు మీ నాన్నగారు? దరిద్రపుడు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన చాలక సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్, 2 ఏళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, 3 ఏళ్ల పాటు తలకి నూనె కట్, 4 ఏళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, 5 ఏళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులే అని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు తట్టుకున్నాడు. నా సొమ్ము కాజేసి ఉన్నాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరు చుట్టెయ్య, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పని వచ్చేయ్య, వాళ్ళ బొడ్డు మీద సగ్గెడ్డేసేయ్య, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్య. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదమ్మా, వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయన చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరవై దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దాన్ని మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగాడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. రఫ్ ఆడించేస్తారు అన్న డైలాగు ఏ సినిమాలోది? రాము నువ్వు చెప్పరా, చెప్పు. గ్యాంగ్ లీడర్. గుడ్. బాక్సు బద్దలైపోద్ది. ఇదెందులోది? రౌడీ అల్లుడు. వెరీ గుడ్. అవును, ఇవాళ మీ అక్క రాలేదే? దానికి ఇవాళ పెళ్లి చూపు. ఏమిటి, మీ అక్క కూడా పెళ్లి చేసుకుంటుందా? మొన్నే కదా చాపెక్కింది, అప్పుడే పెళ్లి పెట్టి కూడా ఎక్కేస్తుందా? అవును టీచర్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వాల్సింది నువ్వు కాదురా, నేను. ఉండి చెప్తా. హలో బ్రదర్, ఎట్రా చుట్టుపక్కల ఎన్ని పెళ్లిళ్ళు అయిపోతున్నాయో, ఎంతమంది మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా? ఎంక్వైరీ చేస్తాను. నేను ఏమైనా బ్యాండ్ మ్యాన్ మాత్రనా? మరి అదే చెప్పేది. ఇంత వయసు వచ్చింది, చెల్లెలు ఒంటరిగా పడుంటోంది, దానికో తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్లకి తాళాలేసేద్దాం అన్న జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే నాలెడ్జ్ తప్ప వేసే నాలెడ్జ్ మాకెక్కడ ఏడ్చి వచ్చింది? నువ్వు నోర్ముయ్. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు. మరి ఇడు చూడు కుదరాలుగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి 3 ముళ్ళు వేసి తలంబరాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు 3 ముళ్ళు వేస్తావా? మరి పెళ్లి కూతురు అంటే పెళ్లి కొడుకే వేయాలి. అంటే నువ్వు తెచ్చేది? మీ వదిన్నే. దాన్ని తెచ్చి పడేశాననుకో, నువ్వు తలంటుకుంటే పులుసోసి పెడద్ది, నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడద్ది, నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడద్ది, నేను బయటకు వెళ్తే నీకు తోడుండి పెడద్ది, నువ్వు బయటకు వెళ్తే నాకు తోడుండి పెడద్ది. ఆహా, ఏం చెప్పావురా? అన్నయ్య అంటే నువ్వురా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు. అదేంటమ్మా సడన్ గా అంత ఎక్స్ అయిపోయావు? లేకపోతే ఏంటి, తోడడిగేది నీకు కాదు నాకు. ఏంటి పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదానివే. మీరిలా అనుకుంటూ ఉండండి, చూసి ఎవరన్నా తీసుకొచ్చేసి హలో బ్రదర్ వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు అంత పని చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తే. భయ్యా, అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టర్ వీడే నీ మొగుడని చెప్పేస్తాను. కాశీ భయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి. అది కాదా, చెల్లి పెళ్లి కోసం నైట్ అండ్ డే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి. అదే మన ఆశయం. పదా. రామ్ రామ్ ఆయే ఆయే. లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నెయ్యి, తాకెట్కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్కి ఏమి పెడతావు? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అన్నిది మీరు నక్సలైట్లా? కాదు, పెట్రోమాక్సలైట్ లో
తొక్కలో కుస లేకుండా అవి తీసి అక్కడ పెట్టిపోయా అరే బాయ్ ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నాయ్ నాయ్ ఇదే రింగ్ నీకి బాగుంటది. ఏది ఇదే రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది బద్మాష్ మాకీ నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా ఏంటి కందిపోడా? మాకీ నగలు మాకే ఇవ్వకపోతే చంపేస్తా. సేటు అటు చూడు ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు పెళ్లి కాని మొగోడిని ఒక అమ్మాయి కాబోయే మొగుడిని నీకు దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకీ నగలు నాకే ఇవ్వకపోతే మిమ్మల్ని కథం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షడ్జి. నేనేమను బద్మాష్ మిమ్మల్ని చంపేస్తా. సేటేదో మంచోడు అనుకున్నాం, పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ నెంబర్ తెచ్చుకో. మాకీ నగలు దొంగతనం చేసి మాకీ దొంగ అంటారు బే. అవ్వా అవ్వ మేము దొంగతనం చేసావా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు? ఆడి చేతిలో ఆడ కత్తి ఉందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవడానికి వస్తున్నాడండి. మీరే చెప్పండి ఎవరు దొంగోళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పనిచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు అన్నట్టు గుర్తు. బ్యాగ్ ప్యాకెట్ ఆ నగలివ్వండి. ఎస్ఐ గారు అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్ ఏటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తున్నావు? మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. Shut up! ఏయ్, ఏంటి అటా కొడతావు? బ్యాక్ పాకెట్ బాగుందని సేమ్ డైలాగ్ పెద్దలాగా అయితే. మౌత్ ముయ్. ఆ నగలిటి. అయ్యా మట్టయ్యా నన్ను కూడా కాసుకో. పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? రే కాశీ రోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్ సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లోకి చిరుకుపో. నువ్వా కాశీ అక్కడ? మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మనతో ఎట్టుకోకు, లగాయితే అయిపోద్ది. అయిపోవాలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో. చిచ్చి దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా. నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసి ఉంటే నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యను బాబు ఇది పోలీస్ స్టేషన్ బాబు? కాదు, రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇటు సర్కార్ ఎక్స్ప్రెస్. ఎక్కు. మీరు కొంచెం మోస్తారా? ఇది రైల్వే స్టేషన్ నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే ఎందుకు కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో ఈరోడండి బాబు తాడి మట్టయ్య గారు ఎవరు మోస్తారా? అవును, నన్ను వాడు గీడు అంటున్నావు. అసలు ఎవడరా నువ్వు? నేను ఎవన్నా? హెడ్ రామారావు తెలుసా? ఎవరా? హెడ్ రామారావు. నీకు తెలుసా? నాకు తెలుసా. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ ఎక్కడుంది? అవుట్. తాడి మట్టయ్య అవుట్. ఒరేయ్ ఇంకో 2 రోజుల్లో మన కొత్త సాయి వచ్చేస్తున్నాడు. అనేది ఏంటంటే ఎల్లెల్లి ఎన్టీఆర్ బంధుతో పెట్టుకున్నాం. ఆయన ఎన్టీఆర్ బంధువా? మరి సార్ ఇప్పుడు మీకేం కావాలి సార్? మేజర్ చంద్రకాంత్ బాబు. చంద్రకాంత్ ఇప్పుడు ఆయన ఎందుకు కానీ సార్? ఎక్కడికి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అదే అలా నా తరగే చూడు. మా ఇల్లు ఎక్కడో తప్పైంది, ఎత్తి పట్టరా. ఇల్లు తప్పిపోయిందా? ఎలా సార్? మంది కొట్టేసి ఎటో వెళ్ళిపోయి. ఏడికే మంది ఎక్కువ అడ్రస్ మర్చిపోయాడు. సార్ మీరు ఇక్కడే కూర్చోండి. మొత్తం దిగితే మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారు. ఓకే థ్యాంక్ యూ.
వెంకయ్య నువ్వు ఇక్కడే ఉంటావా? ఓ అరగంట నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? ఆ దేవాగాడు బంగారంతో పారిపోయాడు కదా, ఈ పాటికి ఏ బారుకో చేరుకొని ఉంటాడు. నేను వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తాను. అంటే నా ప్రమోషన్ తమరు కొట్టేద్దామనా బాబు? ఇదిగో ఇలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటావేంటి? పెద్దోడివి అర్ధరాత్రి నీకు రిస్క్ ఎందుకని నేను వెళ్తాను. ఓ నువ్వే వెళ్ళి అరెస్ట్ చేయి. నీకు ప్రమోషన్ వస్తే నాకు వచ్చినట్టు కదా, నాకు వస్తే నీకు వచ్చినట్టు కదా. ఏ మాత్రం కోఆపరేషన్ తమరు బిగినింగ్ నుంచి ఇచ్చుంటే ఈ పాటికి నేను ఎస్పీ లెవెల్లో ఉండేవాడిని. ఓన్ ఇప్పుడు ఇస్తున్నాను కదా, వెళ్ళు. నువ్వు మాత్రం అక్కడ ఉండాలి. అవును, ఎప్పుడు మీరు చిట్టిగారు ఇంత కోఆపరేషన్ ఇచ్చాడేంటి? కొంపదీసి కోఆపరేషన్ లో నాన్ కోఆపరేషనా? చూస్తే పోలా. కొట్టేశా ప్రమోషన్, కొట్టేశా కొట్టేశా. ఎందుకన్నా నన్ను బయటికి పంపించింది? చిట్టిగా వదిలా, వాళ్ళు నా దొంగలు కాదు, నేను పట్టుకున్నాను కాబట్టి నా దొంగలు కాదు, నా దొంగలు కాదు, నా దొంగలు. నమస్కారం ఎస్పీ గారు, ఈ దొంగలు పట్టుకుంది నేనే. అబద్ధం సార్, వీళ్ళని పట్టుకుంది నేను. ఎస్పీ గారు ఇది అరిగో పారిపోతున్నారు. ఒరే నీ లాఠీ మీద నా టోపీ నువ్వు పట్టుకోలేదు, నేను పట్టుకోనివ్వలేదు. నేను పట్టుకోపోయినా పర్లేదు, నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఒరే మట్టిగా నువ్వు మట్టి కొట్టు పోతారా? థ్యాంక్స్. ఇల్లు దొరికిందా బాబు? ఇల్లు అబ్బా నువ్వే నేను అడిగింది ఇది కాదు, నగల మూట. నగల మూట అది నీ దగ్గర ఉందిగా? నా దగ్గర ఎక్కడుంది? మరి ఎక్కడుంది? నాకు దొరికింది కాబట్టి ఇది నాది. నీ బాస్ నేను కాబట్టి ఇది నాది. కాదు నాది. కాదు నాది. అయితే నాకు 60%, నీకు 40%. కాదు, నాకు 60%, నీకు 40%. ఫోన్ ఎవరికి రా? ఎస్పీ గారు. దీనికి నీ ఓట ఎంతో నా ఓట ఎంతో చెప్తారని. ఓర నీ అబ్బా, ఈ విషయం ఆయనకు చెప్పావంటే మొత్తం మాట ఆయనదే అంటాడు. అయినా పర్వాలేదు, నీకు మాత్రం 60%. 50-50 చేసుకుందాం. చావు. దొంగల సొమ్ము పోలీసులు పాలంటే ఇదే. పోతే పోయిందిలే, పద ఎక్కడికి? మీ ఇంటికి. ఏయ్, నీకు ఇల్లు గిల్లు లేదా? ఇల్లుంది, ఇల్లు లేదు. నువ్వు గిల్లు. ఏయ్, ఏమా స్పీడ్ మీద ఉన్నావే? చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు. దెబ్బ అయిపోతావు. అయిపోలనేగా నీ మీద లవ్ వేసుకుంది. ఎక్స్ట్రా వేషాలు ఎత్తున్నావా? లేదు, హీరోయిన్ వేషాలే వేస్తున్నా. ఏయ్ ఎప్పుడో ఎవడో ఏ సైకెట్లోనో ఎలా నేషం వేసేస్తాడు, షెడ్కి వెళ్ళిపోతావు. హీరోయిన్ నువ్వుండగా షెడ్డుకి నేనెందుకు వెళ్తానా? చూడు, నగలు ఎట్లాగో 50-50 చేసుకోలేకపోయాం. కనీసం మన ఇద్దరు స్టెప్పులైనా కలిపేసుకుని ఓ డుయ్యట్ వేసుకుందామయ్యా. వేసుకునేది పెనం మీద పెసరట్టు బుద్ధిగా బ్యాక్ అయిపో. నువ్వే మగాడువయ్యా బాబు. అర్ధరాత్రి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంది, ఓ ముద్దెడదాం, కాస్తంత కౌలించి పెడదాం అన్న కామన్ సెక్స్ కూడా లేదంటయ్యా నీకు. ఇక్కడ ఎవరో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మే హెల్ప్ యూ? You bloody... Oh shit! What is this? You something scarce affair that might advance you that you don't know balpitra balabal. Oh, I think jogging. హలో, ఎక్కడైతే సచ్చిపండు అక్కడ చెప్పింది ఎవరు? నేను చక్రవర్తిని, అమెరికా అలాగా, ఒక్క నిమిషం సార్. బావా, అమెరికా నుంచి చక్రవర్తి గారు. అమెరికా ఫోన్ ఎత్తొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అమెరికా ఫోన్ ఎత్తింది చక్రవర్తి గారు, నేనెత్తింది ఇండియా ఫోన్. హలో, ఏమిటా విశేషాలు? మనం పంపించిన ఆవకాయ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నట్టు ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ కి అబ్బాయి ఇండియా వస్తున్నాడు. ఆవకాయ కోసమా? ఎందుకురా విమానం కట్టొద్దనగా? నేను పార్సల్ చేసి పంపిస్తాగా. వాడు వస్తున్నది ఆవకాయ కోసం కదరా, అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి. అలాగా, అయితే నేను రిసీవ్ చేసుకుని మన ఇంట్లో ఉంచుతాను. అబ్బాయి 2 నెలలు అక్కడే ఉంటాడు. పనిలో పని మంచి సంబంధం చూడు, పెళ్లి చేసేద్దాం. మరి చెప్పవే, మా అమ్మాయి రెడీగా ఉంది. అబ్బాయి ఒక్కసారి చూశాడంటే చాలు, కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏ అంత అసహ్యంగా ఉంటుందా? బాగుంటుందని చెప్తున్నాను. అబ్బాయికి నచ్చితే నాకేం అభ్యంతరం లేదు. వాడికి మన సంస్కృతి అన్నా సాంప్రదాయం అన్నా చాలా ఇష్టం. అయితే ఇంకా ఈజీ, మా అమ్మాయి విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ టైప్ అనుకో. అలాగే, ఓకే. ఏంటే ఈ గెటప్? ఈ గెటప్కి తెలుగుతనం ఉట్టి పడుతుంటేను అదృష్టం వచ్చి కాలింగి బెల్లొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చిందట నీలాంటి. వచ్చేది అమెరికా వాడు, నీటుగాడు, సూటుగాడు, బూటుగాడు, పరసు నిండా నోటుగాడు. అయితే ఏమిటి? ఓసిన ఎరి డాక్టరు, ఆ అబ్బాయిని ఇంత కష్టపడి బోలెడంత ఆర్గనైజ్ చేసి ఇండియాకి ఎందుకు రప్పిస్తున్నాను? మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇప్పించడానికి. నో, ఆ వంక నా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నీకు మొగుని చేసి పెడదామని. ఇప్పుడు నువ్వు ఇలా అప్పల నరసమ్మ గెటప్ లో వచ్చావనుకో, అబ్బాయి ఎలా లైక్ చేస్తాడు? అందుకని వెళ్ళి మిడ్డీ వేసుకురా.
చూడగానే మూడొచ్చి మూడు ముళ్ళు వేసుకుంటాడు. వాడు 3 ముళ్ళు వేసుకున్నా సరే 3 అంకేసుకున్నా సరే నేను మాత్రం మిడ్డీలు చెడ్డీలు వేసుకోను. నా కర్మ. అదా డాడీ. అయ్యో మమ్మీ, ఏ డాడీ ఇది? అతను చూడాలంటే ఇంటికి రాడా? ఎయిర్పోర్ట్ లోనే చూడాలా? అవును, అతను ఫ్లైట్ దిగ్గానే నిన్నే చూడాలి, నిన్నే లవ్ ఆడాలి. మరి పెళ్ళి ఎవరిని ఆడాలి? నీ అమ్మమ్మని నువ్వు మూసుకుంటాను. సరే గాని నువ్వు నా చేయి పట్టుకుని నడిపిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఈడొచ్చిన కూతుర్ని పసిపాపరా నడిపిస్తున్నాడు అనుకుంటా. అలా ఏమనుకోరు. ఎవరితోనో లేచిపోతుంటే చెయ్యి పట్టుకుని ఆపుతున్నాడు అనుకుంటారు. కరెక్ట్ గా చెప్పావు మోయ. ఏమిటి కరెక్ట్? హలో నమస్తే సార్. హలో నమస్తే. ఏమయ్యా బాగున్నా? ఎవరైనా వస్తున్నారండి? అమెరికా నుంచి మా చక్రవర్తి కొడుకు వస్తున్నాడు. ఎలాగన్నాడు? దండ ఎగిపోద్ది. దండేమి దిగుతుందిరా. ఇదేమిటి ఇది? రాజకీయాలు వచ్చింది, పట్టుకుంటూ వచ్చింది. మరి బంగేది వదిలేస్తే వెళ్ళిపోయింది. ఎక్కడికి? అవతల శోభన గదిలో పాలు తాగాల్సింది పోయి ఇక్కడ కాకా హోటల్లో టీ తాగుతున్నావా? నువ్వెక్కడ హీరో అయ్యా బాబు? అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. పర్లేదులే, నాది అద్దె కొంపే. ఇదిగో సిల్లిగా మాట్లాడుకు, తొందరగా రా. ఎక్కడికి? ఎందుకు? ఎందుక? మా అమ్మని నువ్వు అర్థం చేసి పెట్టాలి, మా నాన్నని నువ్వు తాతం చేసి పెట్టాలి, మా మావయ్యని కొయ్యి తీసి పూడ్చి పెట్టాలా? అయ్యో కాటం లేకయ్యా బాబు. అవతల మీ మావగారు అమెరికా నుంచి ఇంకో హీరోని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇంకో హీరోనా? ఎవడాడు? ఆడొస్తే నాకేటి? నీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడయ్యా బాబు. అయిపోయాడు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా బిడ్డకి తండ్రి వైపు పెడతావా లేదా? పెట్టను. పోనీ నీ బిడ్డకు నన్ను తల్లి చేసి పెడతావా? అసలు పెట్టను. యూ! ఏమిటండి లేడీస్ మీద కళ తోస్తారు? ఎవరు చూశారు? ఎవరూ తొయలేదు, మీరే పడ్డారు. నేనెందుకు పడ్డాను? మీకే తెలియాలి. నిజంగా నాకు తెలియదండి. ఐఎమ్ సారీ. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఏమి అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్ ప్లీజ్. నా మెళ్ళో 3 ముళ్ళు వేసి పెట్టోయ్యా, నీకు శుభ్రంగా ఫ్యామిలీ చేసి పెడతాను. గంప కింద గుడ్ ఏం పెట్టో జాతవల్లగా ఎత్తులేక తిన్నగా వెళ్ళిపోయి అమెరికా పుణ్యం చేసుకో. నేను వేరే పెట్టను ఎత్తుక్కుంటాను. వేరే పెట్టు వెతుక్కుంటావా? యో! అదేమిటండి, సారీ చెప్పానుగా, ఇలా కొడతారేమిటి? ఏంటి నేను కొట్టానా? మరి ఎవరు కొట్టుంటారు? బావా, అమెరికా అబ్బాయి అబ్బాయి వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. అబ్బాయి. ఇంకా రాలేదు. ఎక్కడ పోయిందో ఏమిటో. వెల్కమ్ టు ఇండియా. మీరు? దిస్ ఈజ్ అక్కమాంబ, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ మీ ప్రోగ్రాంలన్నీ ఆర్గనైజ్ అయిపోయేది నేనే. ఓ ఐ సీ. కనీసం ఒక కౌగిలన్న వేసుకోవయ్యా. టైం లేదు. పోనీ ఒక కిస్ అన్న లాక్కోవయ్యా. కిస్సు లేదు, సిటీ బస్సు లేదు. అవతల నిన్ను నిన్ను హలో తాడిమట్టయ్యా. మట్టయ్య ఇక్కడ ఇక్కడ ఆడిని పిలుస్తావు ఎందుకు? నీకు ఒక కిస్ కొట్టిద్దామని. ఆడు నన్ను చూసాడంటే లగాయత్ అయిపోతే. అయితే ఒక కిస్ కొట్టు. ఏటి కొట్టేది? గోలీ షోడా? మిస్టర్ మట్టయ్య. మన ఎవరో లేడీస్ పిలిచినట్టుగా ఉన్నారే. ఇటో ఇటో. నా లగాయత్తు ఇలా రిస్క్ లో పెట్టేస్తాం బాబు. రా పెడతా. ఇదేంటి ఇలా ముద్దు పెట్టాను? ఏమండి సారీ అండి. ఏమండి 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 అయ్యో పాపం, బాగా ఫీల్ అయినట్టుందే. నేనే ఫీల్ కాలేదు బాబు. నువ్వెందుకు ఫీల్ అవుతావు? ముద్దు పెట్టుకుంది నిన్ను కాదుగా. మనం కాస్త ముందొచ్చుంటే ఆ ముద్దు మనకు దక్కేది. అయ్యో జస్ట్ కిస్ మిస్. నిన్ను నన్ను ముద్దు పెట్టుకోవడానికి అమెరికా నుంచి రానక్కర్లేదు. మరి ఆమె తలవలసి చూస్తే చాలు. నువ్వు రా బాబు రా. కాదు బాబా. ఫోన్ పెట్టి. ఏం డాడీ ఎయిర్పోర్ట్ లో నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారు? ఎవరమ్మా? మీరే. మీరు తప్పిపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? సిగ్గు లేకుండా రివర్స్ వస్తున్నావా? నా పెళ్ళం కడుపున చెడబుట్టావు కదే. నా కడుపునే చెడపుట్టలేదు, మీ పెంపకంలోనే చెడ పెరిగింది. చెడ పెరిగినా పుట్టి చెడినా ముందు బంగారం లాంటి మూతి ముద్దు మిస్ అయిపోయింది. పైన అమెరికా జెంట్మన్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళ కంపెనీ పైనున్నాడా? అయితే కంపెనీ కాదు, మంచి ఫ్యాక్టరీ వేస్తాను. ఏం బాబు, అమెరికాలో నీకు ఏ ఫిగర్ దొరకలేదా? ఇక్కడ దాకా వచ్చావు. ఇండియా వాళ్ళ సంగతి నీకు తెలిసినట్లేదు. కడప నుంచి కాశ్మీర్ దాకా అన్ని బాంబులే. డప్పైపోద్ది. మర్యాదగా వచ్చిన దారినే బ్యాక్ అయిపో. నువ్వా? అంటే అమెరికా వాడిని లూప్ లైన్ లో పెట్టేసి మెయిన్ లైన్ లోకి వచ్చేసావు అనమాట. బిడ్డకు తండ్రి, తిరుపతి పొలాల్లో విమానంలాగా ఇక్కడికి ఎంత సేఫ్టీగా దిగిపోయావు నా లవ్వరు. నువ్వు చాలా క్లవర్.
లవర్ ఏంటి క్లెవర్ ఏంటి? క్లెవర్ కాక మరి సెటప్ ఏంటమ్మా? సీమిస్, నేను ఎవరినో అనుకుంటున్నట్టున్నారు. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. ఓలమ్మో ఓలమ్మో, ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు, ఎంత బాగా యాక్ట్ చేసేస్తున్నావు. ఈ సంవత్సరపు ఉత్తమ నటుడు నువ్వేరా నా బంగారు నందు. ఏమిటమ్మా ఏమైంది? నా డాడీ నాకు ఈ కుర్రాడు తెగ నచ్చేసాడు రా పాత్ర. నేను అతను తెగ లవ్ చేసేసుకుంటున్నాను రా అంకుల్. నువ్వు అల్లుడిని చేసుకుంటే ఈ అల్లుడిని చేసుకోవే మాత్రం. మన మంగ వరుస చూస్తుంటే కాస్తంత పెళ్ళిడికి వచ్చినట్టు కనిపించట్లేదు. పెళ్ళా? ఓ మై దేవుడు, నాకు కూడా ఎంత సిగ్గేసేస్తుంది. పెదరు, హైదరాబాద్ టీవీ లాంటి మా మంగ సడన్ గా జీ టీవీలో మారిపోయింది. ఏ ఛానల్ నొక్కావు? ఛానల్ లేదు, స్విచ్ లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? మా ఇద్దరికి డాటర్. కొంచెం లిమిట్స్ లో ఉంచండి. అలాగే అల్లుడు గారు. మీరు కూడా లిమిట్స్ లో ఉండండి. నా పేరు అల్లుడు గారు కాదు, రవి వర్మ. బావా ఏమిటిది? రవి వర్మ. హలో, యువతల అక్కమాంబ స్పీకింగ్. అవతల ఎవరు స్పీకింగ్? రవి వర్మ. ప్రోగ్రామ్ ఎన్నింటికి ఫిక్స్ చేశారు? 6 ఫిక్స్ చేశాను బాబు. మీరు 6:30కి వస్తే చాలు. అదేమిటి? ఇండియన్ పంచువాలిటీ. అరగంట అయినా ఆలస్యంగా రాకపోతే మీకు వాల్యూ ఉండదు, మాకు టెన్షన్ ఉండదు. తప్పకుండా ఆలస్యంగా వస్తారుగా? నో, 5:30కే వస్తాను. కరెక్ట్ గా 6 గంటలకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. నమస్తే చెప్పండిరా. నమస్తే నమస్తే. లారీ. చెప్పరా చెప్పరా, ఎవరో ఆ లారీలు? ఆ లారీలు ఎవరో చెప్పరా, చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరు మీరు? నా పేరు రాజనాల, మిత్రాకి మాస్టర్. పేరు ప్రకాష్, మిత్రా గారికి పిఏని. మీరు? నా గురించి మన పోలీసులు ఎవరో చెప్పలేదా? ఏమయ్యా, కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి స్టేషన్ లో తుపాకుల స్టాక్ దగ్గర నుంచి సిటీలో బిగ్ బాసుల వరకు లిస్ట్ అంతా చెప్పక్కర్లేదా? చూడండి సార్, నా పేరు మిత్ర. ఊళ్ళో వాళ్ళంతా నన్ను పెద్ద మనిషి అంటారు. నా స్టాఫ్ అంతా దేవుడు అంటారు. మీ పోలీసులు మాత్రం స్మగ్లర్ అంటారు. వచ్చిన పనేమిటి? నీ మనసులో ఏముందో వారి చెప్పు బాబు. అయ్యో పెద్దవారు, మీరు నిలబడే మాట్లాడుతున్నారేమిటి? కూర్చోండి కూర్చోండి మాస్టారు. నువ్వు కూర్చో బాబు. వారు కూర్చోమనకుండా నేను కూర్చుంటే వారి గౌరవాన్ని తగ్గించిన వాడిని అవుతాను రాజనాల గారు. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. ఏం లేదు ఎస్ఐ గారు, నాకు 100 లారీలున్నాయి. వాటిల్లో అవేవో గంజాయి మొక్కలు గంధపు చెక్కలు వేసి తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం మీ పోలీసులందరికీ తెలుసు. తెలిసినా పాపం ఎవరు అడగరు, అడిగినా పాపం ఎవరు బతకరు. మీ పోస్ట్కి గవర్నమెంట్ 3,000 జీతం ఇస్తే నేను 30,000 ఇస్తుంటాను. పండగలకి పబ్బాలకి మీలాంటి గెస్ట్లకి నా రెస్ట్ హౌస్ లో మీ టేస్ట్లకు తగ్గట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. బాగుందండి, చాలా బాగుంది. అదేమిటో నేను కూడా మీట్ అయిపోయి ఎంత పని చేస్తానో అంతే జీతం తీసుకుంటుంటాను. రెగ్యులర్ గా మీలాంటి గెస్టులకి నా రెస్ట్ హౌస్ లో నా టేస్ట్ కి తగ్గట్టుగా లాఠీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. నాకింతకు ముందు 8 ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఇది 9వ. 10వ దానికి కూడా సిద్ధమే. చీచి, మా దేవుడు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ లాంటి చిన్న చిన్న పనులు చెయ్యరు. చూడు నాన్న, నీ తండ్రి లాంటి వాణ్ణి. నా మాట విను. నువ్వు పట్టుకున్నది 3 లారీలు. అందులో బాబుకు పోయేదేముంది, నీకు వచ్చేదేముంది? కాకపోతే బాబు ఫీల్ అయ్యేది ఏమిటంటే, నిన్నిలా వదిలేస్తే రేపు నిన్ను చూసి 4 ఆఫీసర్లు బయలుదేరతారు. నోటుతో పోయేదానికి తూటా దాకా ఎందుకు? బాబు చెప్పినట్టు చేసి. చెయ్యకపోతే మీ ఆవిడ్ని విధవం చేస్తాను. నీలాంటి వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదనే నేను పెళ్లి చేసుకోలేదు. అయ్యో పాపం, రేపు ఏడవడానికి కూడా ఎవరు లేరన్నమాట. గాడ్ బ్లెస్ యూ. ఏం కావాలి సార్, టీయా కాఫీయా? అది తర్వాత తాగి పెడతాను, ముందేదైనా తెచ్చుకో, తిని పెడతాను. ఏం తెచ్చుకోమంటారు సార్? సమోసాలా? ఏ అది సరదా పడుతున్నావా? సరే తెచ్చుకో, తిని పెడతాను. చూడండి సార్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఎలా ఉంది సార్? చాలా చండాలంగా ఉంది. ఇదేమిటి సార్, చాలా బాగుందని ఎలా విసిరేశారు? అవును, అలా విసిరేసాను ఏంటి?
ఇదేమిటి ఇలా కనుగొట్టాను? ఏమండి 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 నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నేను అలాంటి దాన్ని కాదు, నన్నేం చేయొద్దు. వదలు, వదలు, వదలు. భయం ఎందుకు రా, నేను అలాంటి దాన్ని కాదు. నేను మాత్రం అలాంటుండే. హలో బదరు, కూతంతా చేదేస్తావా? తీయకపోతే తీయకపోతే ఏం చేస్తాం? ఫ్రంట్ అవుట్ పీకుతాం, బ్యాక్ బెండ్ అయిపోతాం. చా నిజమా? ఫినిష్. ఇక నువ్వు అయిపోయావరా. కిందున్న దేవాగాడి గురించి ఈ మట్టిగాడికి చెప్పకూడదు, పైన దేవాగాడి గురించి ఇడికి చెప్పకూడదు. ఆ చిట్టిగా కింద జీబులో బీడి గట్ట మర్చిపోయింది, తెచ్చిపెట్టు. నువ్వు పైకి వెళ్ళి టీ తాగుతూ ఉండు. దొరికేసింది, నాకు ప్రమోషన్ దొరికేసింది. అయిపోయాను, అయిపోయాను. నేనేం చేశాను సార్? నన్ను పట్టుకున్నారు, నన్ను వదలండి. దొరక్క నిన్ను వదిలిపెడతానా? ఓ మై గాడ్, ఇదేమిటి? ఎస్ఐని పట్టుకుని అలా కొట్టేశాను. కేసు అవ్వదు కదా? అల్లుడు గారు మీరా? అల్లుడా? నేనా? అయితే సరే. మామగారు మీరా? అవును. ఇదేంటి అల్లుడు గారు ఇలా గోడ దూకొస్తున్నారు? గోడ బాగుంది, దూకితే బాగుంటుంది అనిపించింది, దూకాను. ఏమిటో ఈ అమెరికా అలవాట్లే వేరు. రండి లోపల. బేబీ, వాట్ హ్యాపెండ్ బేబీ? అబ్బాయి అందం చూసి మనసు తిరిగి పడిపోయావా? ఈయన ఓ పెద్ద రౌడీ. రౌడీయా? నేనా? మీరు కాదండి. మరేమో అమ్మా, ఓ రౌడీ నా చేయి పట్టుకున్నాడు. ఈయనేమో వాడిని పట్టుకుని సూపర్ ఇన్ బాగా ఉతికేశారు. అప్పుడు ఆ రౌడీ కొట్టిన దెబ్బకి ఈయన ముక్కులోంచి బొట బొట 2 చుక్కల రక్తం కారిపోయింది. ఓ మై గాడ్, 2 drops బ్లడ్. అది చూసి నా కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి. అవును, మీ గాయం పోయిందే, ఇట్స్ గాన్. మీరు అమృతాంధ్ర స్ట్రాంగ్ వాడతారండి? మీరు నా గురించి మాట్లాడుతున్నారా? మా ఊహ ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుంది బాబు. అన్నట్టు ఫైటింగ్ లో టైర్ అయిపోయి ఉంటారు. ఏం తీసుకుంటారు? వేడిగానా చల్లగానా? చల్లగానే. అర్థమైంది, కోల్డ్ బీర్. పాలు తప్పితే అటువంటి తాగనండి. మా బాబే, మా బేబీ కూడా అంతే, నీళ్లు తప్పితే వేరేమీ తాగదు. అంటే మీరిద్దరూ పాలు నీళ్ళ బాగా మిక్స్ అయిపోతారనమాట. బేబీ, బాబు పాలు తీసుకురా. సైడ్ ప్లీజ్. ఇవ్వు, తీసుకోండి. తీసుకో బాబు. ఈడేవడండి బాబు, గేదలాగొచ్చి పాలు ఇచ్చేస్తున్నాడు. మన ఒంటికి పాలు పెరుగు పడవ. పాలు పెరుగు పడవా? బావా, ఈ కేసు ఏదో రాంగ్ నెంబర్ లా ఉందే. నీ ఫేస్ కని రాంగ్ నెంబర్ గా కనిపిస్తాయి. నువ్వు ఫోన్ పెట్టి. ఓకే. ఏడినా? అరే అల్లుడు గారు మీరు తాగుతారా? మీరు తాగనవరా? అబ్బాయి భలేవారే, మీరు తాగుతారంటే కూర్చుని కంపెనీ సోడాయా వాటరా? మనకు కల్తీ మందు పడదు, రాయే. తీసుకోండి. థ్యాంక్స్. Cheers. పాలేమిటండి ఇంత పవర్ఫుల్ గా ఉన్నాయి? ఇందులో ఏం కలిపారు? పాలవాడు నీళ్లు కలిపాడు, మేము పంచదార కలిపాం, అంతే. మరి మందు తాగుతున్నట్లు కిక్కెత్తునేమిటి? అమ్మాయి చేత్తో ఇచ్చేసరికి మీకు అలా అనిపిస్తుంది అనుకుంటా. తాగండి.
అల్లుడు గారు మర్చిపోయి నాతో సరసమాడుతున్నారు. నేను లోపలికి వెళ్తాను, అదేదో నువ్వు చూసుకో. ఇదిగో ఇప్పుడే బార్డర్ లో ఉన్నాడు, నువ్వు ఆర్డర్ లో పెట్టుకో. అదేంటల్లుడు అత్తగారిని పట్టుకుని అలా కొట్టావు? ఈవిడ మీ అత్తగారా? కాదు, మీ అత్తగారు. మా అత్తగారా? వీడు మాత్రం ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు ఫోన్ పెడతావా? అది కదా బావా, అక్కడ పట్టుకొని కొట్టి అత్తగారా అని అడుగుతున్నానంటే అర్థం అవట్లేదు. క్లీన్ గా అర్థమైంది, అమెరికాలుడే అని. కాకపోతే కాస్త మందు ఎక్కువై మీ అక్కని మనం మంగనుకున్నాడు అంతే. అమ్మగారు ఆగండి, అమ్మాయి బెడ్రూమ్ లో ఉంది, అటు వెళ్ళండి. బెడ్రూమ్ లో అమ్మాయి ఉందా? నేను ఎలా? ఏ టీయాలన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి? ఓ హీరోయిన్, నువ్వు ఇక్కడ, ఈ ఇల్లు, అల్లుడు గారు, మీ నాన్న, అదే సంగతే. పోసిన లగాయత్తు అర్థమైపోయింది. బావా నువ్వు మాట్లాడేమిటి? మాట్లాడి చేస్తాను. అల్లుడు గారు మీరు వెళ్ళండి. బాదా తెగ కిక్కెక్కిపోయి ఉన్నాను, ఓ లగాయత్తు వేసుకుందాం. బాబు ఒక్క నిమిషం. కాలు జారితే తీసుకోగలం, కత్తి జారితే తీసుకోలేము. చూడండి ఎస్ఐ గారు, ఈ పూట బాబు మీ చావుకు ముహూర్తం పెట్టాడు. మీరు మాట తప్పి మా రూటుకు వస్తారా, మాట నిలబెట్టుకుని మడ్డరైపోతారా? ఏంటి బెదిరిస్తున్నారా? మీకంత ఛాన్స్ లేదు సార్. రాజనాల గారు, గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు బాబు. తర్వాత ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. ఇంకా చెడు మాట్లాడకు అన్నారు బాబు. చూసావా, నిన్ను చంపటం చెడు గనక వాళ్ళు చూడరు, నీ చావుకేక చెడు గనక వాళ్ళు వినరు. నిన్ను నేను చంపానని చెప్పటం వాళ్ళకే చెడు గనక వాళ్ళు మాట్లాడరు. గాడ్ బ్లెస్ యూ. ఏంటి పాప అలా అరిచావు? మర్డర్ చేయటం చూసావా? చూశాను. వాడి చావు కేక విన్నావా? విన్నాను. చూసింది విన్నది ఎక్కడ చెప్పుకు. ఒక్క కోర్టులోనే చెప్తాను. ప్రకాశం, రూటిమ్మంటారా సార్? కాదు, నీ సలహా కావాలి. పాపనేం చేద్దాం? మన స్టాఫ్ అందరి చేత మానభంగం చేయించేద్దాం సార్. ఒక ఆడదాన్ని రేపు చేద్దామంటావా? ఇదే నీ కూతురో కోళ్ళలో ఏమిటి మాట అంటావా? మన జాతి ఏమిటి, మన సంస్కృతి ఏమిటి? సారీ సార్. ఏ డెన్లోనూ ఇవన్నీ జీతాలు ఇస్తున్నాను, ఏ బాసు ఇవన్నీ బోనసులు ఇస్తున్నాను. అడక్కడక్క ఒక్క సలహా అడిగితే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తారా? సార్, మొన్న ఒక ఇంగ్లీష్ క్యాసెట్ చూశాను. అందులో విలన్ కూడా ఇలాంటి సమస్య వస్తే ఆ పిల్లను నువ్వే బొట్టు చెరిపేసుకో, జుట్టు రేపేసుకో, బట్టలు చించేసుకో, బుగ్గ రెక్కేసుకో అని అన్ని అమ్మాయి చేత చేయించి నువ్వు రేపైపోయావు పో అన్నాడండి. బయటకొచ్చాక అమ్మాయిని చూసి నలుగురు 4 మాటలు అన్నారండి. ఆ అవమానం భరించలేక ఆ అమ్మాయి కిరసనాయలు పోసుకొని చచ్చిపోయిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ మర్డర్ చేస్తున్న ఆయన గారు లేని లోటు కనిపిస్తూనే ఉంది. అయ్యా, మీ తండ్రి గారు పోయినప్పటి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నారు. కానీ పితృదేవతలకు పిండ ప్రదానం చేయకుండా ఇలా అన్నదానం చేస్తే అది వాళ్ళకు ముట్టదు. ఈ రోజైనా మీరు తద్దినం పెడితే. లేదు పంతులు గారు, నా తండ్రిని చంపిన వాడిని చంపిన రోజే నా తండ్రికి తద్దినం పెడతాను. వాడి మాంసంతోనే పిండం పెడతాను, వాడి రక్తంతోనే తర్పణం వదులుతాను. అప్పుడే నా తండ్రి ఆత్మకి శాంతి. ఎవరు నువ్వు? భారతదేశంలో ఆడది ఎలా ఉండాలో చెప్పావుగా, దాని అన్నగా మగాడు ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చిన దైవాన్రా.
రాజనాల బాబు గాంధీ గారు ఏమన్నారు? చెడు చూడకు అన్నారు. వీడిని తన్నడం చెడు కాదు కాబట్టి అందరూ చూడండి. ఏయ్, ఇంకా ఏమన్నారు? చెడు వినకు అన్నారు బాబు. వీడు పెట్టే చావు కేకలు చెడు కాదు కాబట్టి అంతా వినండి. రాజనాల చెడు మాట్లాడకు అని కూడా అన్నారు బాబు. బాబు బాధపడక. భారతంలో దుర్యోధనుడికి, రామాయణంలో రావణాసుడికి, భాగవతంలో కంసుడికి కూడా ఈ బాధ తప్పలేదు. చివరికి నేను కూడా ఇలాంటి అవమానాలు ఎన్నింటినో ఫేస్ చేశాను. ఏం చేస్తాం? ఇలాంటి సందర్భాల్లోనే మనలాంటి విలన్లు గుండె రాయి చేసుకోవాలి. అవును సార్, మిమ్మల్ని బ్యాక్ స్టేజ్ లో చూడలేక మన స్టాఫ్ అంతా మటను మందు మానేసి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు సార్. వాళ్ళ కోసమైనా మీరు ఈ బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు వేసుకోవాలి. వాడు కొట్టిన దెబ్బలు, వాడు చేసిన అవమానం నాకు ప్రతి క్షణం గుర్తు రావాలంటే నేను ఈ బట్టలతో ఇలాగే ఉండాలి. వాణ్ణి, వాడి చెల్లెల్ని సర్వనాశనం చేశాకే ఈ బట్టలు మారుస్తాను. సార్, ఆ ఎస్ఐ మర్డర్ కేసు వాయిదా వచ్చే నెల 18కి వేశారు. ఆ రోజు ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెబితే మీకు మరణశిక్ష పడుతుంది. నా అది కోర్టుకి రాదు, సాక్ష్యం చెప్పదు, చెప్పలేదు. Who is speaking? నేనొచ్చియా సింహాచలాన్ని. ఓరి దిక్కుమాల తమ్ముడు నువ్వా? సెంట్రల్ జైలు నుంచి ఇదేనా రావడం? జైలు నుంచేమిటి, నేను సింగపూర్ నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి సింగపూర్ జైలుకి ఎప్పుడు మార్చారు? ఇప్పుడు మనం రాజమండ్రి ఖైదీ కాదు, సింగపూర్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? ఈ రోజు సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు? మనమే. అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు కడుగుతున్నావు అనమాట. మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుడుచుకునేదా అక్కడే తుడుచుకునేడవక ఇక్కడికి ఎందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా. ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంటకియా అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ 2 చేతులు గట్టిగా పట్టుకొని ఒట్టేయించుకొని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు. మీ బావ ఒట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికిచ్చి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నన్ను నా ఊహని వేరు చేస్తావా? నేను లేకుండా నా ఊహ ఎలా బ్రతుకుతుంది? చాలా హ్యాపీగా. ఊహ చివరికి నువ్వు కూడా చీ అంటున్నాను. నో, నువ్వు చీ అన్నా పో అన్నా ఈ సింహాచలం నిన్నే పెళ్ళాడతాడు. ఊటు కాలితో తంతాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. అంత మగాడా? మగాడంటేనే వాడు. మైకేల్ జాక్సన్ లాగా పాటగాడు, జాకీ షరీఫ్ లాగా నీటుగాడు, జాకీ చాన్ లాగా ఫైట్ గాడు. ఇన్ని జాకీలా? ఇంకా 7-8 ఉన్నాయి. నువ్వు మగాడివైతే ఆయనతో పోటీకి దిక్కో, మొరగాడివైతే ఓడించుకో, నన్ను పెళ్ళాడుకో. ఆడుకుంటా. ఎక్కడ అమెరికా వాడు? ఎవరు? నేనా? అవును. బ్యాటుతో బంతినే కొట్టలేను, మీ మావనే కొట్టగలను, పైగా బాక్సర్ అంటున్నావు. ఇదిగో జోక్ లేకు. నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం కావాలి సార్? 2 ప్లేట్లు పునుకులు తెచ్చుకో, తిని పెడతాం. పునుకులా? పెసర పునుకులు. పునుకులు, పొంగడాలు, పాకుండాలు లాంటివి ఇక్కడ ఉండవు సార్. మరేముంటాయి? సీడీస్. హలో భద్రం, మనకంత ఇద్ది లేదు, చదివి పెట్టుకో, ఇని పెడతాను. ఓహో. శాండ్విచ్, నాన్, రోటీ, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఫింగర్ చిప్స్, చికెన్ పకోడా. శివరాగర్ తెచ్చుకో. పాకే. ఇదిగో బేగా తెచ్చి పెట్టుకో. నిన్ను ఇలా చూస్తుంటే అర్జెంటుగా ఇంటి పేరు మార్చేసుకోవాలనిపిస్తుంది. మా సెల్ ఇంటి పేరు నేను మార్చిపెట్టేదాకా పోతంత ఓపిక పట్టు. నీకో చెల్లుందా? మరి 2 రోజుల్లో మ్యారేజ్ లుక్స్ కూడా ఫిక్స్ చేశాను. ఏం ఫిక్స్ చేసావో ఏమిటో. ఇదిగో నువ్వు కానీ వాడిని ఓడించకపోతే నా మెళ్ళలో 3 ముళ్ళు వేసి నాకు మొగుడే కూర్చుంటాడు. ఇప్పుడు నాకు మొగుడే కూర్చున్నాడే. తీసుకోండి సార్. ఇదేమిటి
శాండ్విచ్ ఆర్డర్ చేస్తే చికెన్ పకోడా తీసుకొచ్చాడు. ఎంత బేగా తెమ్మంటే మాత్రం ఆడు రాకుండా ఇలా కిచెన్ లోంచి చికెన్ ఇసిరేస్తాడా? అయిపోయాడు, ఆడైపోయాడు. ఇలా పెళ్లి చేసుకో. చూడండి, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు కనుక మనలో మనం కొట్టుకోకూడదు. నీతులు చెప్పావో చేతులు విరిచేస్తా. మావయ్య, అనవసరంగా ఆయన రెచ్చగొడుతున్నావు. ఆయన రెచ్చిపోయాడా నువ్వు చచ్చిపోతావు. అంత మునగాడా? చూస్తావా? చూడ్డానికే వచ్చాన్రా. అయితే అటు చూడు. ఏడీడు ఇంకో పాలు ఎప్పుడన్నా కిచెన్ లోంచి సిక్కిన తీసిరావో బ్యాక్ బెండ్ చేసి గాడిపోయిలో కుక్కేస్తాను. నిజంగా పకుండా ఇతరులు ఇతరులు నేను చేయదు సార్. నాకే తెలియదండి బాబాయ్. ఏటి అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? రివర్స్ లో వస్తున్నావా? నన్ను వదిలేండి సారే. నీ అబ్బా, ఇలా తగులుకున్నావేంట్రా? అసలు ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావు? దాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు. ఏమే అదే సంగతి. అంటే యు ఆర్ ఫ్రమ్ అమెరికాయా? నో, ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. రాయ్, ఊరుకున్న కొద్దీ నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు. ఇక బాగో చెప్తున్నా. ఏంట్రా బాగుంది? ఇక లాభం లేదురా, అయిపోయావు, నువ్వు అయిపోయావు. చాలా పద, అస్తమాను ఫైట్లు ఫైట్లు. అదే కొట్టేశావు. అవును పాపం, ఎలా కొట్టానో ఎందుకు కొట్టానో తెలీదు, బాగా కొట్టేశాను. కేసేం అవ్వదు కదా? అయ్యో ఏం కాదు. ఇదిగో, ఈ మేకప్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏమిటి? ఏ రాలేదా? ఈ గెటప్ లో పిల్లని తీసుకెళ్లి చూపిస్తే పెళ్లి కొడుకు అటు నుంచి అంటే గెట్అవుట్ అయిపోతాడు. మరి ఎలా ఉండాలి? నేను డెకరేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి కొడుకు సంగతి చూసుకోపో. మా సెల్లెని చెప్పడం కాదు కానండి, మంచి ఒప్పుడైన మనిషి అండి. రేషన్ షాప్ కూడా 100 మంది క్యూలో ఉన్నా సరేనండి, ఎరగ తీసుకెళ్లిపోయి అందరికంటే ముందు 14 కిరసనాలు అట్టుకొచ్చేద్దండి. ఏంటే, సిటీ బస్ ఎంత ఓవర్లోడ్ లో ఉన్నా సరే రన్నింగ్ లో ఎక్కేద్దండి. ఏంటండి, బిందుచ్చుకొని పంపు దగ్గరికి వెళ్తాండి, లేడీస్ అందరు సైడ్ అయిపోవాల్సిందేనండి. అంత కెపాసిటీ అండి. అంత ఎందుకండి, సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. ఏంటండి, మీరు చాలా గొప్ప లక్కీ అండి, చాలా పవర్ఫుల్ లేడీ అండి. మేము ఎంతో ఆనందంగా చిత్రహార చూద్దామని వస్తే మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఏంటయ్యా బాబు? ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు మంగ తాయారు. ఇక చూసుకోండి, ఓకే చేసుకోండి. మీరు చూసేయక్కర్లేదండి, పిల్ల సూపర్ అండి. అవును నిజమే, చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. మరి కట్నం గురించి కూడా మాట అనేసుకుంటే ఏముందండి, ఓ 50 కేజీలు బంగారం చాలు. 50 కేజీలు బంగారం? ఏ బంగారం లాంటి మీ చెల్లెలు 50 కేజీలు ఉండదా? అయ్యో బాబోయ్, అదా మీరు భలే కార్టూన్లు వేస్తారండి. నిజంగా 50 కేజీలు బంగారం కావాలేమో, ఏ బంగారం పుట్టుకెళ్ళి కన్నం వేయాలని తెగ ఆలోచించేస్తామండి బాబు. పెళ్లికి ముందు
మీకు విషయం చెప్పాలి. ఆ మిత్రా గ్యాంగు మీ చెల్లెలు రేప్ చేశారు అని నేను అంటా అనుకున్నారు కదా, నాకంతా తెలుసు. అందుకే మీ చెల్లెల్ని చేసుకుందామని వచ్చాను. మీ చెల్లెలు కూడా మా వాడు నచ్చితే చెప్పు. నచ్చాడు, నచ్చాడు. సంతోషం. వెంటనే ముహూర్తాలు పెట్టించి కౌట్ చేస్తాం. అలాగేనండి. వెళ్ళొస్తానండి. హాయ్. ఉంటానండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అప్పుడేమైంది? ఇంకా పెళ్ళవాళ్ళుగా. పెళ్లి అవడానికి ఇంకా బోర్డంత టైం ఉంది. అప్పటిదాకా ఖాళీగా ఉంటాం ఎందుకు? ఈ లోపు ఒక సాంగ్ లాగించండి. నమస్తే సార్. నమస్తే. ఏమైంది? మీరు చెప్పినట్లుగానే పెళ్లి చూపులకు వెళ్ళావు సార్. వాళ్ళకి ఏం అనుమానం రాకుండా పెళ్లికి ఆయన చేసుకుని వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా బట్టలు మార్చుకోండి సార్. నా దాంతో నీ పెళ్లి శోభనం జరగాలి. మన ప్లాన్ అంతా తెలిసి అది ఆత్మహత్య చేసుకోవాలి. దాంతో ఆ దేవాగాడు పిచ్చెకి రోడ్డున పడాలి. అప్పుడు నేను ఈ బట్టలు మార్చాలి. పెళ్ళెప్పుడు? అరే, కరెంట్ పోయింది. ఏంటండి ఆలస్యం? ముహూర్తం మించిపోతుంది. అమ్మాయిని పంపించండి. అదే కరెంట్ వచ్చేస్తే. ఇంకేం కరెంటు? అవతల ట్రాన్స్ఫర్ కాలిపోయిందట. మాకు కరెంట్ తో పనే ఉందండి. అమ్మాయిని పంపిస్తే దొంగొదినా మంగొదినా బావగారు ఇదైపోతున్నారు. చెల్లిని పంపించాయి. చీకట్లో సిగ్గెందుకు, పద. ఇదిగో 700. వస్తానండి. వాయించింది చాలు, తీసుకుని పైకెళ్ళు. బాబు వచ్చింది అడుక్కోడానికి కాదు, ఆయన పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చింది చూసిపోదామని. టామీ దా 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 దా. గుడ్ మార్నింగ్ సార్. అరే, కాలికేమిటి? అరే, మట్టి అంటుకుంది సార్. నీ బావ మా బాబు కాళ్ళు దుడుస్తున్నాడని ఫీల్ అవుతారు అబ్బాయి. మా బాబు కాలి కింద చెప్పే ఇప్పుడు నీ చెల్లికి మొగుడయ్యాడు. టామీ సార్, నీ పెళ్ళాం అదే వాడి చెల్లెలు నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా. దాన్ని ఏం చేస్తావు? పక్కింటూరుతో దానికి రంగు కట్టి రోజు చితకబాది దానికి మనశ్శాంతి లేకుండా చేసేస్తానండి. మరి ఇన్నాళ్ళు బాబుకు ఒంటి మీద బట్టలు లేకుండా చేసింది కదరా, దానికి ఏం చేస్తావు? దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తానండి. ఛా, బాగోదురా. ఆడపిల్ల కదా, కనీసం ఓ తెల్ల చీరన కట్టుకునేట్టు చేసి బొట్టు తెరిపేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అయితే మన ఫ్లూట్ తీసుకుని నేను పొడుచుకు చచ్చిపోతానండి. ఇప్పుడు కూడా నీ చెల్లెల్ని కోర్టుకు పంపించి సాక్ష్యం చెప్పిస్తావా? ఆడు చెప్పమంటే నా పెళ్ళం ఎందుకు చెబుతుందండి? చెప్పనని నీ పెళ్ళాం చేత చెప్పించు. ఏమేవ్, ఓసారి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరు? మీ టామీ పెళ్లి చేసుకుంటాన్ని కడుపు చేసి వదిలేసిన సుశీల. అంటే వాడు చేసుకున్నది నీ చెల్లెని కదా? కాదు, ముసిగేసి పేట్ల మీద కూర్చోబెడితే నా చెల్లెలు అనుకుని తాళి కట్టాడు. కరెంట్ తీసి గదిలోకి పంపిస్తే కాపురం చేశాడు. ఏటి నమ్మలేకపోతున్నారా? రే కాశీ, నేను రైపో. వస్తున్నానండి. ఏండి, ఈయన మా బావగారండి, అది మా చెల్లండి. ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్లి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజనాల్ గారండి, నాదో చిన్న డౌట్ అండి. తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళను కదండి. ఈడు నిన్న కాక మొన్న వచ్చిన జూనియర్ వెళ్ళండి. మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? ఆలోచించలే గారు. చూడు బుల్లెలను, హీరో వచ్చి ఇళ్ళని మీద పడ్డా, ఇళ్ళని వెళ్ళి హీరో మీద పడ్డా, ఇళ్ళనికే బొక్క. కావాలంటే రాజనాల్ గారిని అడుగు. భయ్యా, ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఏంటి? బతికి బట్టకడతాడంటావా? బట్టా కట్టడు, బతకా బతకడు. ఎందుకంటే రేపు కోర్టులో చెల్లి సాక్ష్యం చెబుతుంది. జడ్జి గారు ఉరిశిక్ష వేస్తారు. ఉరి తీయడానికి పోలీసులు తీసుకెళ్తారు. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందిరా.
ఎన్నేళ్ళైందిరా చూసి. అన్నయ్య గారు, వదిన గారి ఆరోగ్యం ఇదిగో అప్పటి నుంచి ఇంతేనమ్మా. ఈ లోకంతో సంబంధం లేదు, జీవోత్సవంలా ఉంటుంది. మందుల రూపంలో ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఆయుష్కుంటున్నానంతే. ఎవరెత్తను భలే యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేయడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అదేలే, మీ అమ్మ క్యారెక్టర్ కూడా భలే సూట్ అయింది. నాచురల్ గా ఉంది. మా బాబు నమ్మేస్తాడు. అమ్మా మంగ, మీ అత్తయ్య నా పెద్ద బెడ్రూమ్ లో తీసుకెళ్ళి రండి. రారా. ఇంకా ఏమిట్రా విశేషాలు? నీకు బ్యాడ్ న్యూస్ రా. ఏమిటది? ఇక మీద నీకు నేను స్నేహితుడిని కాదు. ఏ నాతో కైం పెట్టుకుంటావా? కాదు, వియ్యం పెట్టుకుంటున్నాను. వాట్? మరి ఇది బ్యాడ్ న్యూస్ అంటావేమిట్రా? కట్టివ్వాలి కదరా. అదా సంగతి. మరి అసలు ఇంతకీ మావాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏమిటి? మీ రవిని మా మంగ, మా మంగని మీ రవి గ్యాప్ లేకుండా ప్రేమించుకుంటున్నారు. మా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా మంగ దగ్గర నుంచి. అడుగు, హీరో వచ్చాడుగా, అడుగు. ఏమిటది? అదే అల్లుడు, మా మంగ నువ్వు లవ్ ఆడుకుంటున్నారు కదా, ఆ సంగతి చెప్తున్నా. వాట్? నేను మీ మంగని లవ్ చేస్తున్నా? చిచి, అవద్దండి డాడీ. అల్లుడు, ఇదేమిటి సడన్ గా ఇలా ప్లేట్ పిరాయించావు? ప్లేటు ఫిరాయించలేదు, స్పూను ఫిరాయించలేదు. అసలు మీ మంగ అంటేనే నాకు ఒళ్ళు మంట. ఏంటి రాంగ్ సైడ్ లో వస్తున్నా? త్వరగా కమిట్ చేయించాక. కమిట్ చేయించడం ఏంటి? అదే పెళ్లికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పి. మనం ప్రేమించుకున్నావా? పంచభూతాల సాక్షిగా మనం ప్రేమించుకోలేదు? పంచభూతాలా? వాళ్ళెవరు? వేటూరి, బాలు, చిత్ర, రాజు, కోటి. వాళ్ళెవరు? ఇదిగో నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తావేంటి? యాక్ట్ చేయడం ఏంటమ్మా? వాడు నిజంగానే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును. చూడు, నువ్వు మరీ ఓవర్ యాక్ట్ చేయకు. నీ డబ్బులు నీకు ఇస్తాడు. రే, మీ అమ్మాయికి ఏమైనా నీలాగా స్క్రూలుజా? అబ్బే, నిన్ను ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చూడమ్మా, చక్రవర్తిని మన రవి తండ్రి అమెరికా నుంచి వచ్చాడు. పోరి నా పిచ్చి తండ్రోయ్, ఎంత పిచ్చిగా నమ్మేస్తున్నావురా? ఇతను రవివర్మ కాదు, ఇతని బాబు కాదు. ఇతను పెద్ద దొంగ. ఆ విషయం నీకు తెలిస్తే మా పెళ్లి ఒప్పుకోవని ఇతను రవివర్మలా నాటుకొడుతున్నాడు. నాటకం అంటే ఏంటమ్మా? అతను రవివర్మే. పోరి నా బాబోయ్, కాదురా బాబు. కావాలంటే ఇతని చెల్లి తీసుకొచ్చి చెప్పిస్తాను. ఓసిన పిచ్చి తల్లి హోయ్, నిజంగా నీకు స్కూల్ ఊజైందా ఏమిటే? అతని చెల్లి ఎక్కడుంది? మెంటల్ హాస్పిటల్లో ఉంది. డాడీ, ఈ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుంది. పదండి. రే, ఎందుకలా మంచిది, డాక్టర్ని పిలిపించా. అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. భయ్యా భయ్యా, ఎవడో పిచ్చిరాన సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి? వెళ్ళి వేసుకొచ్చే. ఓకే. ఈ దొంగ సచ్చినోడు ఎవడు? ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే, డ్రెస్ సెటప్ చేసావే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా? అంటే దొంగతనం చేసావా? అలా అడిగితే ఎత్తారండి. దున్నపోతులాగున్నావు. దొంగతనం చేయడానికి సిగ్గులేదు? సడన్ గా రివర్స్ గేరేసాడు గురు. నోర్మయ్, ఎవడ్రా నీ గురు? మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు, ఇప్పుడు పెడతావా పోలీసులు పిలవమంటావా? సీరియసా కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసి వస్తాను. అదేమైంది? ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు. అమ్మో, పేలుతుందేమో. పుట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేద్దాం. పెట్టేదిరా. పెట్టేదా? అవునా, కారులో పెట్టి. ఏంటి గురు, ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తున్నావా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అంటే ముందేమో తెమ్మన్నావు కదా, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు కదా, పెట్టేస్తే పెట్టేదంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాగుడేంటి? పెట్టేట్రా. నేనట్రాను, కాలుతో వెళ్ళి తెచ్చుకో.
ఎవరు నువ్వు? అచ్చు నాలాగే ఉన్నావు. అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. నువ్వెవరివి? నా పేరు దేవా. దేవా అంటే లిఫ్ట్ దగ్గర రెస్టారెంట్ లో నువ్వు ఫైట్ చేసింది నేనే. కానీ నువ్వు రవి వర్మ, అమెరికా నుంచి వచ్చారు. వారిని నువ్వేనా? నన్ను నువ్వు అనుకుని అల్లుడు గారు రండి అంటూ మా మంగనాన్న నాకు మందు పోసాడు. అంటే మంగని లాగా ఎత్తి చేసుకుంటుంది మనమే. అదా సంగతి. అది సరే, ఆ సింగపూరాడేటి? మొన్నేమో నా మీదకి ఫైటింగ్ వచ్చాడు, ఇవాళేమో బాంబు పెట్టి చంపేయాలనుకున్నాడు. ఏం చేశావు? వాడి మేనకోడలు ఊహ నేను ప్రేమించుకున్నాం. వీడేమో నన్ను అడ్డు తొలగించి ఊహని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓరిడప్ప, అదే కథ. అయితే వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కాదని చెప్పాలి. వద్దు, నేను నువ్వు కాదని వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నన్ను తగులుకుంటాడే. తగులుకున్నా కూడా నీకు ఫైటింగ్స్ అవి వచ్చు కాబట్టి వాడికి బుద్ధి చెప్పగలవు. నన్ను తగులుకుంటేనే నేను రిస్క్ లో పడతాను. పడితే పడు, నాకేటి? నీకు ఉంది. నేను నువ్వు కాదని మంగ ఫాదర్కి తెలిసిందనుకో, మంగని నీకిచ్చి చచ్చినా పెళ్లి చేయడు. అది కరెక్టే. అయితే ఏం చేద్దాం? మనం కొన్నాళ్ల పాటు ఇలా 2 in 1 యాక్ట్ చేస్తే నాలా చాలా మనీ అయిపోయి నువ్వు మంగం చేసుకోవచ్చు, నీలా చాలా మనీ అయిపోయి నేను ఊహం చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఏదో బానే ఉందే. చాలా బాగుంటుంది. అయితే ఈ విషయం అర్జెంట్ గా మన హీరోలకు చెప్పాలి, లేకపోతే నీది నన్ను నాది నిన్ను తగులుకుని మనల్ని రిస్క్ లో పెట్టేస్తారు. అవును నిజమే. అప్పుడప్పుడు నువ్వు అనుకుని మంగ నా వెనక పడుతుంది. పడుతుంది కదా అని కమిట్ అయిపోతావేమో, టాప్ లేచిపోద్ది. నేను ఎందుకు అలా చేస్తాను? అయితే పద. హలో బ్రదర్, జస్ట్ మినిట్. నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టేటి. రేపు ఓ ఇంటికి నాలా నువ్వు వెళ్ళి తను తీసుకురావాలి. నీలా నేనే వెళ్ళడం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. ఆ సింగపూర్ నాడు ఓ ఇంట్లోనే ఉంటాడు. నేను వెళ్ళాననుకో రిస్క్ లో పడతాను. అదే నువ్వు వెళ్ళావనుకో వాడు రిస్క్ లో పడతాడు. అయితే నీ ఓన్ నేను కొట్టుకొచ్చేస్తాను, నా మంగని నువ్వు పట్టుకొచ్చాయి. అన్నట్టు ఎక్కడ రావాలి? నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సవేరా హోటల్ తీసుకొచ్చి. సరే. అమెరికా, ఈ సింగపూర్ సింహాన్ని రెచ్చగొట్టావు కదూ, వచ్చేసిందిరా. నీకు బ్యాడ్ టైం వచ్చేసింది. జీవంటూను వాడితే కండలు పెరగాలి గాని చేతులు పెరిగాయంటబ్బా. నువ్వా? ఏట్రా సైడ్ యాంగిల్ లో స్టిల్ ఇచ్చేత్తు బ్యాడ్ టైం వచ్చిందంటున్నావు? ఎవరికి? నీకే. అయ్య బాబోయ్, అయితే డేంజరే. ఎక్కడికి వెళ్తావురా? ఇదేట్రా బాబు మీద మీదకి వచ్చేస్తున్నావు? కొంప తీసి ఫైటింగ్ చేసేస్తావా? వేరే లెవెల్లో. బాబాయ్ ఈసారి వదిలే. కుదరదు, కాళ్ళు చేతులు విరగాల్సిందే. అంతేనంటావా? అంతే. సరే, నువ్వు అంత సరదా పడుతుంటే తప్పేదేముంది, అలా కానీ. అదేట్రా బాబు అప్పుడే ఒకటి అయిపోయావు. ఇంకో రౌండ్ వేసుకుందాం. మరి అదే వచ్చింది నీతో. ఏదో మా మాట నువ్వు వద్దంటే అలా బలవంతం చేస్తావేంటి? కావాలంటే నేను అడగనా? అయితే ఒక్క ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తానే. రక్షించు. ఊహ అంటే ఏదో కుర్రదనుకున్నాను. మొదర ఫిగరే. బ్రదర్ టేస్ట్ ఏంటి మరీ ఇంత బ్యాడ్ గడిచింది? ఓయ్ ఊహ. రవి, ఊహ, రవి, ఊహ, రవి, ఊహ, రవి, ఊహ, ఊహ, ఊహ. అమ్మ ఊహ, తొందరగా రా. ఏంటమ్మా ఏమైంది? రవి, ఊహ, ఆహా, ఓహో, ఊహ. ఆ సూపేటే. ఏంటండి ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఏ ఇది వరకు నేను ఎలా మాట్లాడినా? కొన్ని పార్క్ వెళ్ళు, రవి వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాడు. అదే నేను వచ్చి కరెక్ట్ గా మాట్లాడతాను. అల్లుడు, ఆర్ యు ఫైన్? ఎస్ ఆంటీ, ఐఎమ్ ఫైన్. 100 rupees కోర్ట్ ఫైన్, 1 month సెంట్రల్ జైల్. అలాగైతే ఏమిటో అమెరికా కామెడీ, అర్థమైతే గానీ నవ్వలేం. ఎక్స్క్యూజ్ మీ, మంగ గారు ఉన్నారండి? మంగ గారా? అదేనండి, మంగ తయారు గారు. దేనికి బాబు? మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తావా? కాదండి, వాడు పార్క్ తీసుకురామన్నాడు. వాడెవడు? అంటే నేనే. వాడే వీడు, వీడే వాడు. మంగని ప్రేమించిన వాడు. ప్రేమించిన వాడా? అంటే నాలాంటి నేనే. మరి మీ నాన్న ముందు దాన్ని చీకొట్టావు? అంటే మా డాడీ వచ్చిన వెంటనే ప్రేమ పెళ్లి అంటే ఫీల్ అవుతాడని. నిజమా? ఇప్పుడు మీ మంగని పెళ్లి చేసుకుంటానని మా డాడీ ముందే కాదు, ఆ దేవుడి ముందైనా చెప్తాడు. ఏంటి?
డూ కాదు నువ్వు చెప్తాను. ఆహా ఇప్పుడే బీబీసీ న్యూస్ లో కరెక్టే చెప్పావయ్యా. నాకు పిచ్చ హ్యాపీగా ఉంది. ఈ ముక్క మీ నాన్న కూడా చెప్పావనుకో, వాడు పిచ్చ హ్యాపీస్ అయిపోతాడు. దా, వాడు వచ్చే లోపల కాస్త మందు తీసుకుంది కానీ. మందా? నాకే రోగం? ఇది రోగ మందు కాదు, రోగ మందు. ఆ మందా? నాకు ఆ మందు తాగే అలవాట్లేదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇదిగో ఆ డబల్ మీనింగ్ డైలాగ్ వద్దు. మొన్నగా నీడు కలపకుండా ఫుల్ పాటి తాగావు. నేను తాగానా? వాడు తాగుంటాడు. మళ్ళీ వాడా? కాదు, మళ్ళీ నేను. అవా బాబు మోహన్ మోహన్ బాబు అయినా, మోహన్ బాబు బాబు మోహన్ అయినా వీడు మాత్రం వాడు కాదు. ఖచ్చితంగా రాంగ్ నెంబరే. నువ్వు మధ్యలో ఫోన్ ఎత్తకు. ఏంటంటాడు? నువ్వు వాడు కాదంటాడు. నిజంగా కనిపెట్టాడా తమాషాగా అంటున్నాడా? వీడి బొంద నిజంగా కనిపెట్టలేడు. కనిపెట్టినైనా నిజమని ఒప్పుకోడు. ఇంతకీ మంగారింట్లో ఉన్నారా? దేనికి? పార్క్ కి తీసుకెళ్దామని. ఏ అక్కడికి తీసుకెళ్లి చంపేద్దామనా? అబ్బాబే కాదండి. కాదండియా? ఏ ఇంతకు ముందు ఎలా అండా? అసలు ఈ డాడా డీడీ డూడు భాష ఏంటి? ఊరి నా యాంటీనా మీద కాకిరెట్ట. అమెరికాలో హౌడు ఇడు, వైడు ఇడు, వాడు ఇడు అంటూ డూలు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలవాటు అయిపోతుంది అబ్బాయి. మంగారు మనం ఇక్కడ ఉంటే ఇలాగే అనుమానిస్తారు. పదండి వెళ్దాం. అయితే నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉన్నవాడు ప్రేమిస్తాడు కదా. పెళ్లి చేసుకుంటావా? ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అంతా దేవగాడే. దేవగాడేంటి? దేవగాడు అంటే దేవుడు, గాడ్. దేవగాడే. మీరు పదండి. ఆహా ఎంత బాగుంది జంట. సీతారాములాగా, శివ పార్వతుల్లాగా, నరకాసుడు సత్యభామలాగా, దుర్యోధనుడు ద్రౌపదిలాగా, లక్ష్మీదేవి శనిగాలాగా. నాకెలా తగులుకున్నా దరిద్రుడా. నేను నిన్ను తగులుకోవడం కాదు బాబా, నీ కూతురునే వేరే వాడు తగులుకున్నా నిరూపిస్తాను. నా వెంట రా. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నీకో నిజం చెప్పి పెడదామని. ఏమిటది? కోసంత ఆగవా? ఏంటా కంగారు? నువ్వు సిగరెట్లు తాగుతావా? సిగరెట్లు ఏంటి, మందు కూడా తాగుతాను. నువ్వు పచ్చి దొంగవే. అవును, కాదని ఎవరు? లేకపోతే నేను బ్యాడ్ అయిపోతాను. బ్యాడ్ అవడం ఏంటి? ఆల్రెడీ యువర్ బ్యాడ్ ఫెలో, యువర్ చీటర్, యువర్ 420. నిన్ను ప్రేమించడం తప్పు, నీకు మనసు ఇవ్వడం తప్పు. నిన్ను నమ్మి ఇలాంటి తేడా పాడ మాటలు వచ్చేస్తాయనే నిన్ను ఇక్కడ తెచ్చిపెట్టింది. తేడాలేమిటి? రాముడు భీముడు సినిమా చూసావా? చూడలేదు. ఇప్పుడు చూద్దు గాని. అదిగో రీల్ బాక్స్ వచ్చేసింది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఈడేటి హీరోయిన్ నేసురమంటే కూడా ఎలా నేసుకొచ్చాడు? మొదలెట్టు. ఏమిటి? ఏదో చెప్తానన్నావుగా. చెప్తా, నాకు వాళ్ళని కూడా రానే. ఎవరాళ్ళు? వాళ్ళు ఏదో చెప్పబోయి ఆగవేంటి? అవును, అదే చెట్లు, కొమ్మలు, కాకులు, తోకలు, ఈకలు బాగున్నాయి కదా. ఇంత చక్కటి పిల్లని పక్కన పెట్టుకుని కాకుల గురించి ఈకల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు దేవావి కాదు. నేను దేవాన్ని కాకపోవడం ఏంటి? దేవానే. నువ్వు దేవావైతే ఇంత దూరంగా ఎందుకు నిలబడతావు? మీద చేస్తే ఎందుకు భయపడతావు? అది పబ్లిక్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేసా? కోటి సెంటర్ లో కన్ను కొట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? చార్మినార్ దగ్గర చెయ్యట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? పబ్లిక్ గార్డెన్ లో పబ్లిక్ గా పైచెట్టుకు లాగావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? గండిపేటలో గిల్లావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? హ్యాబిట్స్ లో అందరు ముందు ముద్దెట్టావు, అది పబ్లిక్ ప్లేస్ కాదా? అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాడు చేసి ఉండొచ్చు. వాడు చేసి ఉండొచ్చా? అదే నేను చేసి ఉండొచ్చు. నువ్వెవడో వాడెవడో ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేస్తాను. ఇలా ఉంగరు గడ్డి పీకుతుందేంటి? మీరు మాకంటే పెద్దోళ్ళే కదా బాబు, మీరే నాకు నైస్ చేయాలి బాబు. ఏంటి? ఈ అమ్మాయి నేను 100 రూపాయలకి బేరం అనుకున్నాను బాబు. స్పాట్లోకి వెళ్ళాక 200 అడుగుతుంది బాబు. ఇది నయమా సెట్టమా మీరే తెలిసి చెప్పాలి బాబు. ఈ కంటికి నేను బ్రోకర్ గల్లా కనిపిస్తున్నా. మీరు కొంచెం మోస్తారా? మీరు 210 అని మాకు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని జస్టిస్ అడిగాం. ముందు తీసుకెళ్ళి లోపల పడేరా. నన్ను లోపల వేస్తారా? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? బూత్ ఎక్కడ? ఊతా ఎంట్రమరగొట్టు మాట్లాడాలి అన్నారా? అన్నారా? పక్కనే ఉంది టెలిఫోన్ బూత్, రండి తీసుకెళ్ళి. నువ్వు నోర్మై.
సార్ సార్ ఇంత చిన్న విషయానికి అన్నగారి దగ్గర ఎందుకు దీన్ని 50 రూపాయలకి ఒప్పేశాను అని మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీకు అన్నగారు బాగా పరిచయం కాబట్టి నా గురించి 2 మంచి మొక్కలు చెప్పి నాకు ప్రమోషన్ వచ్చేట్టుగా చేయాలి. నేను చెప్తే ఆయనకి ఇస్తాడు ప్రమోషన్. ఆయనకి మీరు తెలుసు కదా. ఆయనకి నేను తెలుసా? ఎలా? ఎప్పుడు చూసారు? ఎప్పుడు చూసారా? మరి తెలుసని చెప్పావు. బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి గోల్డ్ సిమెంట్ చూసాను. అంటే నీకు ఆయన సినిమాలు చూస్తేనే తెలిసిందా? అరే నీ అబ్బా, మరి టెలిఫోన్ బూత్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. రమేశా, తాగబోతు మాటలు నేస్తాడు ఈడండి బాబు. ఆ గ్రేట్ తాడి మట్టయ్య అని 2000 ఎస్ఐలండి, బిగ్ ఇంటెలిజెంట్. ఈ సీప్ మట్టయ్య ప్రమోషన్ కాస్త తినేసా ఫాలో మీ. ఎవరు తేనెలూరే నీ అధరామృతానికి గ్రోలాలను ఉంది. గ్రోలనా? గ్రోలడానికి అదేమైనా గోల్డ్ స్పాటా పెప్సీ కోలనా? ఉమ్ము. ఏమైనా సరే గ్రోలేస్తాను. భయ్యా నువ్వా? కార్ ఎక్కడిది? నాదే. వెరీ గుడ్. నువ్వు కార్ కొట్టేస్తానే బ్యాగ్ కొట్టేశా. బ్యాగ్ కొట్టేసావా? అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? మరి అదే ఏదో కాబట్టి నువ్వు హలో 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 సార్, మీరు ఆ బ్యాగ్ కొట్టిన దొంగ కోసం వెతుకుతున్నారు. అవును రండి, ఈ కార్లో దాక్కున్నారు. ఆగండి. ఇలాంటి వెధవల్ని మీరు కొట్టకూడదు. పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. నేను కంగారు పడలేదురా, కంగారు పెడతాను. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఇప్పుడు చెప్తావా? నువ్వు చచ్చినా చెప్పను, నేను చచ్చినా చెప్పను. ఎందుకు చెప్పావు? నాకు తెలియదు కనుక. నువ్విట్ట చెప్పవురా, ఫ్రాక్చర్ చేస్తే గాని చెప్పవు. ఫ్రాక్చర్ కాదు, టార్చర్. అదేలేవా స్పాట్ లైట్ ఎంజాయ్. స్పాట్ లైట్? నువ్వు ఎస్ఐగా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్సలైట్ల యోగం కూడానా? స్పాట్ లైట్ అంటే ఇది స్పాట్ లైట్ కాదు, 25 క్యాండ్ల బెడ్ లైట్. వీడితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్? సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు గమ్మి నిజం చెప్పేస్తారు. ఇదేంటి లైట్ ఒక సినిమా చూసాడు చూసేస్తున్నాడు. ఆ లైట్ ఒప్పరా. ఎందుకు? అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. అదేదో నువ్వే ఊపుకో. నేను లైట్ ఊపుతూ కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా? నువ్వు ఊపు, వాడు కొడతాడు. అబ్బా, నేను ఆడిని టార్చర్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా. నిన్ను నీ సంగతి ఇప్పుడు కదే చెప్తా. ఏంటది? స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగు కొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుస్తారా కానీ చెప్పలేదా? సేవ్ కదా, ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను. అనుకుంటావురా, అనుకుంటావు. నిన్ను హలో, రాడి మట్టయ్య స్పీకింగ్. వచ్చేటప్పుడు కూరకి కోడిని పట్టరండి. నేను ఎస్ఐని వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు. సర్లే, ఏ కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తాను. టార్చర్ మొదలెడతావా? లైట్ వేస్తాను. లైటర్ టార్చర్ వద్దు, వాటర్ టార్చర్ మొదలెడతాను. ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పెడేల్మని కొట్టు. కొట్టమంది నా మొఖాన కాదురా, ఆడి మొఖాన. ఆ మొక్క ముందు చెప్పాలా? అలాగే సార్. ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్నీ ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్. ఈ ఏడుపేదో అప్పుడే ఆడొచ్చుగా. పల్లో పరి కూత సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను. తల అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు? అది కూడా అయితే మరి మంచిది. ఇది ఒకటి. ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా, మళ్ళీ నీకు వాళ్ళేంటి? నాకు కోడిని పంపిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎవరు నువ్వు? ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్కి వచ్చేసావు అనమాట. సార్ సార్ మీరా సార్? క్షమించండి సార్, ఎవరో తెలియక ఎస్ఐ లాగే జనబాబుడు బాగేశాను. అందుకే నీ ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను. నన్ను డిస్మిస్ చేస్తారా? కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని కాదు సార్, అన్ని అన్ని సార్. నా పోస్ట్ పీకేకండి సార్. ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా? డిఎస్పీ ఏంటి సార్? అవునా, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. దేనికి సార్? అదేనా, నువ్వు ఆ దేవాగఢ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తున్నావుగా,
అది ఆ దేవాగడి కిటికీలోని చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. ఆహా, నాకు తెలుసు సార్. గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని, అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను. నొక్కింది చాలు, వెంటనే ఆ కాశీగాడిని వదిలేసి నా దగ్గరకు వచ్చాయి. ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను. ఇదిగో వచ్చే ఎప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా, లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. రేయ్, అని వదిలేసి. బాగా థింక్ చేసే చెప్తున్నావా? ఇంక చేసే చెప్తున్నాను. అట్లిపో. సరే ఉండు. మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఇంటికి వెళ్ళి మీ ఇంటికా? కాదు, మీ ఇంటికి. రేయ్, తొందరగా చెప్పరా. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. దేనికి? నువ్వు నన్ను డిఎస్పీగా చూసి ఏడవడానికి. ఆ జీప్ దిగి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జీప్ లో కాదు, ఫ్లైట్ లో వెళ్ళాలా? ఫ్లైట్ లోనా? వెళ్ళొస్తారండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారా? షార్జాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. షార్జాలో ఉన్నాడా? మరి ఇప్పుడు ఫోన్ చేసి ఆ దేవాగాడు లొంగిపోయాడు, నువ్వు మొహం దుడుచుకుని వచ్చేసి ప్రమోషన్ నీ చేతిలో పెడతానన్నాడు. ఏంటి పెట్టేది బొచ్చే? నీకు ఫోన్ చేసింది ఎస్పీ గారు కాదు, ఆ దేవాగాడు. దేవాగాడా? మరి లేకపోతే నీ ముఖం తడిసిపోయిందో ఎండిపోయిందో షార్జాలో ఉన్న ఎస్పీ గారికి అలా తెలుసు? అల్లా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినారేటే. ఆ దేవాగడే కిటికీలోని చూసి ఫోన్ కొట్టేశాడు. వెల్కమ్ బాబు. థ్యాంక్ యూ. అంతా రెడీ అయినా? రెడీ సార్, ఇదే ఆలస్యం. ఇదో 10 నిమిషాల్లో రెడీ అయిపోతాం. అరుగు, రమ్మగారు కూడా వచ్చేసారు. పదండి పదండి. హలో బ్రదర్. ఓ మై గాడ్. హలో బ్రదర్, ఆగు. వెయిట్ వెయిట్. ఇదేంటి మోహన్ నువ్వే పెళ్లి చేసుకోబోయా, నేను సింగపూర్ పోతానని చెబుదామని వస్తే వినిపించుకోకుండా పారిపోతున్నాడు. సార్ సార్, ఆ సింగపూర్ వాడు నన్ను తరువుకు వస్తున్నాడు, కాస్త హెల్ప్ చేయండి సార్. తప్పకుండా. ఒకసారి చేతులెత్తు. పట్టేశా. ప్రమోషన్ పట్టేశా. టైం అయిపోయింది. ఏమైపోయాడు ఈయన? ఇదిగో ఇక్కడే ఉన్నారు. అదేవిడు బాబు, ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు? దేనికి? లాస్ట్ మినిట్ లో జోకులేంటి బాబు? అవతల ఆడియన్స్ గొడవ చేస్తున్నారు, యువతల సినిమా హీరోయిన్లు రెడీగా ఉన్నారు. పద బాబు. త్వరగా వచ్చి బుక్ మాత్రం సార్. రవి కాదు. సార్ సార్, ఐజీ గారు వస్తున్నారు సార్. ఐజీ గారా? దేనికబ్బా? వారని అబ్బా, ఆ దేవగాన్ని అరెస్ట్ చేశాను కదరా, నాకు ప్రమోషన్ ఇవ్వడానికి వస్తున్నట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఆయన అరెస్ట్ చేసింది ఎవరు? నేనే సార్. వీడికేం సంబంధం లేదు. అంటే జరగబోయేదానికి మొత్తం బాధ్యత నేనే వహిస్తున్నాను సార్. ఫలితం కూడా ఫుల్గా నాకు మాత్రం దక్కాలి సార్. అయితే నీకు మాత్రమే డిమోషన్ ఇస్తున్నాను. చూసావా, ఎమోషన్ లో ప్రమోషన్ పోయి డిమోషన్ అనేసాడు. స్పెల్లింగ్ మిస్టేక్. షటప్. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, నేను కరెక్ట్ గానే అన్నాను. సార్ ఎస్, నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా? దేవా అని పెద్ద 420 సార్. కాదు సార్, ఆయన అమెరికా నుంచి వచ్చిన గ్రేట్ సింగర్, పేరు రవివర్మ సార్. ఎస్, యు ఆర్ కరెక్ట్. ఒక కానిస్టేబుల్ కి తెలిసిన విషయం కూడా నీకు తెలియలేదంటే? అప్పటికే అరెస్ట్ చేసే ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్. ఈ దేవాగాడో రవిగాడో ఏసీ రూమ్ లో ఏడిసే ఆ ఐజీ గారికి ఏం తెలుస్తుంది అన్నాడు సార్. అన్నాడా? అంటాడు. ఈ మధ్య తెగబలిసి కొట్టుకుంటున్నాడు. అందుకే వాడికి డిమోషన్, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వాడిని రిలీజ్ చేయి. ఎస్ సార్. బాబు, రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు. నిన్ను 10వ తారీఖున ఉరిపిస్తారట. అదే రోజు కదూ నేను నా తండ్రికి తద్దినం పెట్టాల్సింది? అవును బాబు. ఈ సంవత్సరం నేను నా తండ్రికి తద్దినం పెడుతున్నాను మాస్టర్. అదే రోజున నా తండ్రిని చంపిన వాణ్ణి చంపుతున్నాను, నన్ను చంపిస్తున్న వాణ్ణి చంపేస్తున్నాను. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? 2 టౌన్ ఎస్ఐ తాడి మట్టైంది సార్. వాట్? ఎస్ఐవా? ఎస్ఐ అంటే ఇది వరకు సార్ ఎక్స్. నా కింద పనిచేసే ఒక ఎదవ రాజకీయం ఆడి నా లెవెల్కి ఆడొచ్చేసి ఆ లెవెల్కి నన్ను తోసేశాడు సార్. సెల్యూట్ కొట్టించుకున్న చోటే సెల్యూట్ కొట్టడం ఇష్టం లేక ఇక్కడికి సెంట్రీగా వచ్చేసాను సార్. నువ్వు రాలేదు, రప్పించాను. మీరు ఎంత మంచి జైలర్ గారు.
ఇది ఒక్కసారి మీ హెడ్ ఇచ్చుకొని దండం పెట్టుకుంటాను. బాగా పెట్టుకో. నువ్వా? నువ్వా కాదు, మీరా అనాలి. ఇక్కడ నువ్వు సెంట్రీవి, నేను జైలర్. అంటే నేను నీ బాస్. చవక మళ్ళా మనకి బాసులు గీసులేట్రా. నిన్నిక్కడికి రప్పించింది మర్యాదలు చేయడానికి కాదు, రివెంజ్ తీర్చుకోవడానికి. రివెంజా? యా, రేపటి నుంచి నీ డ్యూటీస్ ఏంటో తెలుసా? తెల్లవారుజాము 4 గంటలకే లేచి పాల ప్యాకెట్లు అట్టుకుని మా ఇంటికి వచ్చేయాలి. 5 గంటలకి కాఫీ పెట్టి నన్ను లేపాలి. 6 గంటలకి లంగాలు లుంగీలు ఉతికేయాలి. 7 గంటలకి మీ అమ్మగారిని అడిగి కాయగూరలు అవి పట్టు రావాలి. ఐసి 8ంటికి ఏం చేయాలి సార్? మా బుడ్డోని స్కూల్ దగ్గర వదిలేసి నువ్వు జైలుకి వచ్చేయాలి. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మధ్యాహ్నం నుంచి నేను డ్యూటీకి రావక్కర్లేదా సార్? ఏడ్చవలే. ఇంటికి అంటే నీ ఇంటికి కాదు, మా ఇంటి. మళ్ళీ మీ ఇంటికి ఎందుకో? మా బుడ్డోడికి బొవ్వు ఇచ్చేసి నాకు బొవ్వు పట్టుకొచ్చి నా బాబు క్యారేజీలు కడుగుతాగా, ఏమైనా మిగిలితే తిందు గాని. కట్టగట్టం కూడా నేనేనా బాబు? అవును బాబు. థ్యాంక్స్ బాబు. టైం అయింది బాబు. ఇంటికెళ్ళి మా బుడ్డోడు బొవ్వు ఇచ్చేసిన బొవ్వు పట్టుకొచ్చి ఎల్లో. టైం బాబు, టైము 1:15 నిన్ను టైం ఎవరు అడిగారు బాబు? టైం బాబు టైం అన్నారుగా. మరి ఇదే బ్యాడ్ టైం అంటే. ఉత్తరాయడి సార్. ఓరు భగవంతుడు, ఇదేంటి? నువ్వు వెళ్ళి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి. అలాగే సార్. మీరు చెప్పినట్టుగానే క్యారియర్ పట్టుకొచ్చేసాను సార్. లేచి భోంచేయండి సార్. రేపటి నుంచి 4 గంటలకే పాల ప్యాకెట్ పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను సార్. మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను సార్. సార్ లేవండి సార్. చెట్టి లేవరా, నా మీద రివెంజ్ తీర్చుకోరా. నేను నిన్ను పెట్టిన బాధలన్నీ నన్ను కూడా పెట్టరా. నువ్వు రారా, తిట్టరా, తిట్టు. ఎప్పటికైనా ప్రమోషన్ కొట్టేస్తానని ఏడ్చేవాడివి. నాకు అందనంత పెద్ద ప్రమోషన్ కొట్టేసి, నాకు అన్యాయం చేసి, నన్ను ఒంటరిగాన్ని చేసి ఎలా రివెంజ్ తీర్చుకుంటావంటరా? ఇన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కలిసి బతికాం. ఇప్పుడు నన్ను ఎవరు తిడతారా? నేను ఎవరితో పోట్లాడాలరా? నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఎవరు కరెక్ట్ చేస్తారా? చెప్పరా చిట్టి, చెప్పరా, చెప్పు. భయ్యా వస్తే హాస్పిటల్ రమ్మని చెప్పు. అలాగే పని 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 బాబు. ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరండి, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళారు. హలో భయ్యా, నేను కాశీని. ఏమిటి కాశీ? నేను రవిని మాట్లాడుతున్నాను. కస్తూరికి నొప్పులు వస్తే సిటీ హాస్పిటల్ తీసుకొచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. భయ్యా ఎక్కడున్నాడో నాకు తెలీదు. చాలా కంగారుగా ఉంది. అలాగా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. డాడీ, దేవా చెల్లికి ఆపరేషన్ చేయాలట. హాస్పిటల్కి వెళ్దాం రండి. దేవా ఎవరు? కస్తూరికి ఎలా ఉంది? ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంటున్నారు. చూడండి, కింద క్యాష్ కౌంటర్ లో ఆపరేషన్ కి డబ్బు కట్టి అర్జెంట్ గా ఈ మందులు పట్టండి. మీరు ఇక్కడే ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, కస్తూరి అనే డెలివరీ కేసు ఎక్కడుందో చెప్పగలరా? ఆ వింగ్ లో రిసెప్షన్ ఉంది, అక్కడ ఎంక్వైరీ చేయండి. డాడీ, మీరు ఇక్కడే ఉండండి, నేను తెలుసుకొస్తాను. ఓకే.
పదండి. బాబు బాబు రవి కస్తూరి ఎవరి మీద మిత్ర అది అడ్డు తొలగి నీ చెల్లెల్ని నువ్వు తీసుకెళ్లాలంటే నువ్వు పని చేయాలి బాబు. ఏమిటది? హాస్పిటల్లో నువ్వు కాపాడిన ఆ చక్రవర్తి మా బాబుకు బద్ధశత్రువు. ఏ చేత్తో వాణ్ణి నువ్వు కాపాడావు అదే చేత్తో తెచ్చి మాకు అప్పగిస్తే నీ చెల్లిని తల్లిని చేసి బిడ్డతో సహా క్షేమంగా నీ చేతుల్లో పెడతాం. నేను చచ్చిన ఆ పని చేయను. నీ చెల్లి చేస్తే రేయ్, నీ చెల్లెల్ని పాడి మీదకి పంపించమంటావా, స్ట్రెచ్చర్ మీదకి పంపించమంటావా? టైం లేదు బాబు, త్వరగా ఆలోచించు. 1 గంటలో ఆపరేషన్ చేయకపోతే మీ చెల్లి చచ్చిపోతుందని మా డాక్టర్లు చెబుతున్నారు. చక్రవర్తి 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 ఇదిగో ఇదిగో చక్రవర్తి ఎక్కడ? చక్రవర్తి ఎక్కడ? నిన్నే 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 అడుగుతుంది, నిన్నే అడుగుతుంది. చక్రవర్తి ఎక్కడున్నాడు? చక్రవర్తి ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు. బాబు బాబు గీత 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 నువ్వు మాట్లాడుతున్నావా? మన బాబండి. అవును గీత, మన బాబే, మన రవి. రవి ఏమిటిది? నేను రవిని కాదు, నా పేరు దేవా. అర్జెంట్ గా నాతో రా. పద. బాబు లేదు, అమ్మ లేదు, తప్పుకో. పద. దేవా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా తండ్రి. ఎవరైనా నాకు అనవసరం. అవతల నా చెల్లి చావు బతుకుల్లో ఉంది. ఈయన తీసుకెళ్ళి ఆ మిత్రగాడికి అప్పగిస్తే కానీ నా చెల్లి నాకు దక్కదు. నడు దేవా, ప్లీజ్. తీసుకెళ్ళి వాడు తీసుకెళ్తానన్నది నీ తండ్రినే కాదు, వాడి తండ్రిని కూడా. ఇదిగో, నేను నీ కొడుకు ఒకేలాగున్నావని వరసలు కలిపి డ్రామాలు ఆడతావు. నేను చెప్పేది నిజం బాబు. నిన్ను పోగొట్టుకున్న షాక్తో 25 ఏళ్లుగా మీ అమ్మ బొమ్మలా పడుంది. ఇన్నేళ్లుగా ఏ మందులు కదిలించలేకపోయిన మీ అమ్మని కన్న బిడ్డ స్పర్శ కదిలించింది. కన్న తల్లి కనుకే ఇన్నేళ్ల తర్వాత నువ్వు కనిపించినా నిన్ను గుర్తించగలిగింది. నిజంగా నువ్వు మా బిడ్డవే. అమ్మా, నాన్న, మీరు నాకు దగ్గరైనందుకు ఆనందపడాలో, నన్నే అమ్మా నాన్న అనుకున్న నా చెల్లెలు నాకు దూరం అవుతున్నందుకు బాధపడాలో నాకు. బాబు, ఆ రోజు ఆ మహాతల్లి నిన్ను రక్షించి పెంచబట్టే ఈ రోజు నువ్వు మాకు మిగిలావు. అలాంటి తల్లి కన్నా ఆ కూతుర్ని బ్రతికించడానికి నా ప్రాణాలు సంతోషంగా ఇస్తాను. పద.
అమ్మా భయపడకమ్మా. నాన్న నీ చెల్లెల్ని వాడేమీ చేయలేడు. వాళ్ళిద్దరినీ కాపాడడానికి నీకు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. అవును బ్రదర్, మనం ఇద్దరం ఉన్నామని ఆ మిత్రగాడికి తెలియదు. ఇంతకాలం మనం ఇద్దరం 2 in 1 లా యాక్ట్ చేసి అందరినీ ఫూల్స్ చేశాం. ఇప్పుడు అదే ఆయుధంతో వాడి ఆట కట్టిద్దాం. నేను నాన్నని తీసుకుని ముందు వెళ్తాను, ఆ తర్వాత నువ్వు రా. కరెక్ట్. ఇంకా ఆడైపోయాడు. సార్ చక్రవర్తిని తీసుకొచ్చాడు. పూలమాలకి బదులు వేపమాలేస్తున్నానేమిటని ఆశ్చర్యపోతున్నావా? బలి ఇచ్చే ముందు వేపమాల, తర్వాత పూలమాల వేయటం మన సాంప్రదాయం కదా. బలివుడు అసలు ఎవరు నువ్వు? నా తండ్రిని అడుగు. అటు చూడు. నా తండ్రి చితాభస్మం. 25 ఏళ్లుగా దాన్ని భద్రంగా అలాగే ఉంచాను. ఎందుకో తెలుసా? నీ రక్తంలో కలపటానికి. ఈ 25 ఏళ్లుగా మా నాన్నకి తద్దిని కూడా పెట్టలేదు. ఎందుకో తెలుసా? పిండాలు పెట్టడానికి నీ మాంసం నాకు దొరక్క. ఇన్నాళ్లకి నా తండ్రి కోరిక నెరవేరుస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా ఆయన తీసుకొచ్చాను. ముందు నా చెల్లెలు నాకు అప్పగించు. ఎక్కడున్నావు బాబు నువ్వు? ఆడిన మాట నిలబెట్టుకోవడం హీరో లక్షణం, ఇచ్చిన మాట తప్పడం విలన్లా ఆనవాయితీ. అంటే నిన్ను మోసం చేశాం బాబు. వీరి కార్యక్రమం అయిపోగాని బాబుని అవమానించి ఉరిశిక్ష వేయించినందుకు నీకు నీ చెల్లికి కూడా వేపదండల కార్యక్రమం ఉంది. కాస్త ఓపిక పట్టు. రేయ్, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి. నాన్న నాన్న కొడుకు, కూతురు, తండ్రి, అన్న, చెల్లి. శాబాష్. ఆ రోజు తండ్రుల ఘర్షణ, ఈ రోజు పెట్టెల సమరం. నా తండ్రికి నువ్వు శత్రువు అయితే నీ కొడుకు, కూతురు నాకు శత్రువులయ్యారు. మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపేస్తున్నాను. ముందెవరిని చంపను? నిన్న దాన్న ముందు మీ నాన్నని చంపుతాను. ఎందుకంటే కళ్ళ ముందే తండ్రి చచ్చిపోతే ఎంత బాధో నాకు తెలుసు. నీకు తెలియాలిగా. చూడరా, నాన్న నువ్వు కస్తూని హాస్పిటల్ తీసుకెళ్ళా.
ఇందాక ఇద్దరు జాయింట్ గా నన్ను కన్ఫ్యూజ్ చేసి దెబ్బేస్తారా? అందుకే పిల్లిని లోపల పెట్టాను. ఈ పిల్లిని ఇక్కడే చంపేస్తాను. బదరా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఆడికి ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. ఈయన ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి కదా బాబు. ఆడితో పాటు మీరు కూడా లొంగిపోండి. అలాగే బాబు.